రెస్పాన్స్ క్రైస్తవ స్పందన ఎపిసోడ్ నెంబర్ 93. హితబోధ నిర్వహించే ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారాను అలాగే జూమ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో శుభములు. ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ రీతిన ఈ కార్యక్రమంలో పాల్గొనే కృపను ధన్యతను ప్రభువుకి ఇచ్చినందుకు ప్రభువును స్తుతిస్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులంతా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తాం. పరిశుద్ధ మహోన్నతుడ దయగల తండ్రి, కృపగల ప్రభువా, మరొక మంగళవారం ఈ రీతిన ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. వాతావరణాన్ని అనుకూలపరిచినందుకు వందనాలు. గడిచిన 92 ఎపిసోడ్లుగా అనేకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ బైబిల్లో వారికి తలెత్తే అనేక ప్రశ్నల్ని అడగటానికి, వాటిని నివృత్తి చేసుకోవడానికి, ఆ సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోవడానికి, సమస్యలకు వాక్యానుసారమైన పరిష్కారాలు తెలుసుకోగలగటానికి దేవప్రభువా మీరు ఈ కార్యక్రమాన్ని తండ్రి మీకు మహిమకరంగా ప్రభువా మీరు జరిగిస్తున్నందుకు మీకు నిండు కృతజ్ఞతలు వందనాలు. ఈ రోజు కూడా ప్రశ్న అడగడానికి దేవప్రభువా మరి అడగాలని ఆలోచన కలిగిన వారందరూ కూడా త్వరగా జాయిన్ అవ్వగలగటానికి మీరు సహాయం చేయండి. అలాగే జవాబులు చెప్పేటువంటి బిబు గారిని కూడా మీ వాక్య జ్ఞానం చేత నింపి ప్రభువా మీ మహిమార్థమే మీరు వాడుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ ఈ రోజు కూడా ప్రభు ఎటువంటి సాంకేతిక అంతరాయాలు లేకుండా సజావుగా ఈ కార్యక్రమంతో జరిగించుకోవడానికి చూపించు యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బిబు గారు గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్ యశ్వంత్. వీక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. ఎస్, ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రశ్న అడగాలనుకునేవారు ఏం చేయాలి? ప్రశ్న అడగాలనుకునేవారు మీరు ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నట్లయితే లైవ్ పక్కనే ఉన్న లైవ్ చాట్ లో మీ క్వశ్చన్ టైప్ చేసి పోస్ట్ చేసి ఉంచవచ్చు. మధ్యలో మేము లైవ్ చాట్ నుంచి క్వశ్చన్స్ తీసుకుంటూ ఉంటాం. లేదు, నేరుగా బిబు గారిని మీరు ఒక ప్రశ్న అడగాలనుకుంటే కనుక అదే లైవ్ చాట్ లో జూమ్ కి సంబంధించిన యూజర్ ఐడి, పాస్కోడ్ లింక్ ఉంటాయి. ఆ జూమ్ లింక్ ద్వారా మీరు జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా బిబు గారిని మీ ప్రశ్న అడగచ్చు. లేదా అసలు మాకు లైవ్ చాటే కనిపించట్లేదండి అని మీరు అంటున్నట్లయితే అప్పుడు మీరు బహుశా హితబోధ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండవచ్చు. సో ముందుగా యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు లైవ్ చాట్ కి యాక్సెస్ వస్తుంది. ఆ లైవ్ చాట్ లోనే మీ క్వశ్చన్ టైప్ చేసి పోస్ట్ చేయొచ్చు. లేదా అందులో మేము పిన్ చేసిన జూమ్ డీటెయిల్స్ ద్వారా జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా బిబు గారిని మీ ప్రశ్న అడగచ్చు. ప్రశ్న అడగాలనుకునేవారు చాలా క్లుప్తంగా క్రిస్ప్ గా సూటిగా మీ ప్రశ్న అడగండి. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే బిబు గారు అడిగి తెలుసుకుంటారు. ఒక యూజర్ ఐడి నుంచి పోస్ట్ చేసే క్వశ్చన్స్ లో ఒక ప్రశ్నకి, ఒక జూమ్ పార్టిసిపెంట్ కి ఒక ప్రశ్నకి మాత్రమే ముందుగా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఫాలో అప్ క్వశ్చన్స్ అడగాలంటే అదే అంశానికి సంబంధించింది అయితే ఒక ఫాలో అప్ క్వశ్చన్ అడగచ్చు. పూర్తిగా వేరే అంశానికి సంబంధించిన చివరిలో సమయాన్ని బట్టి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుందని గమనించండి. ఎక్కువ మందికి అవకాశం, జాయిన్ అయ్యే వాళ్ళందరికీ అవకాశం కల్పించడం కోసం ఈ రీతిని మాతో సహకరించండి. అలాగే ప్రశ్న జూమ్ పార్టిసిపెంట్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మీరు ప్రశ్న అడగడము బిబు గారు జవాబు చెప్పడము పూర్తి అయిపోతే కనుక మీరు జూమ్ నుంచి లీవ్ అయిపోయి యూట్యూబ్ ద్వారా ఈ లైవ్ ప్రసారాన్ని వీక్షించాలని మనవి. అండ్ లైవ్ చాట్ లో క్వశ్చన్స్ ఏ క్రమంలో అయితే పోస్ట్ చేస్తున్నారు, అలాగే జూమ్ లో పార్టిసిపెంట్స్ ఏ క్రమంలో అయితే జాయిన్ అవుతున్నారు అదే క్రమంలో మీ ప్రశ్న తీసుకోవడం లేదా మీకు ప్రశ్న అడిగే అవకాశం ఇవ్వడం జరుగుతుందని గమనించి ఆ ప్రకారం మాతో సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజుటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ముందుగా బిబు గారు నాతో ఒక ప్రశ్న బిబు గారు. ఇప్పుడు సాధారణంగా ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అనేది చాలా మంది చెప్తూ ఉంటే వింటూ వస్తూ ఉన్నాను నేను. సో ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అంటే వచనం వెంబడి వచనము ఒక పుస్తకాన్ని క్రమంగా సంఘానికి బోధించటం అనే పద్ధతి. సో దాన్ని వివరణాత్మక ప్రసంగము అని కూడా అంటూ ఉన్నారు తెలుగులో. సో అలాంటి ప్రీచింగ్ చేస్తే అప్పుడు ఆథర్ యొక్క ఇంటెన్షన్ ని పూర్తిగా ప్రాపర్ గా సందర్భంలో కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకోవడానికైనా బోధించడానికైనా ఆ పద్ధతి బాగుంటుంది అని చెప్పి ఆ పద్ధతిలో చేస్తేనే సంఘం క్షేమాభివృద్ధి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్షేమాభివృద్ధి కలుగుతుందని చెప్తుంది. సో అలా చేసినప్పుడు అంటే ఇప్పుడు అది అట్లా చేస్తే మరి చాలా టైం పడుతుంది కదండి. ఇప్పుడు యోహాను సువార్త మొదలు పెట్టారు అనుకోండి, అది చాలా నెలలు టైం పడితే గానీ ఒక పుస్తకం కంప్లీట్ అవ్వదు. కానీ అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్, దేవుని సంకల్పం అంతా నేను బోధించాను అని పౌలు అన్నాడు. అది ప్రతి బోధకునికి, పాస్టర్ గారికి అది ఆ ఎగ్జాంపుల్ వర్తిస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వర్తిస్తే గనక ఆ హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ చర్చ్ కి టీచ్ చేయాలంటే ఇలా ఒకే పుస్తకం పట్టుకొని చాలా నెలల పాటు
లేదా అలా చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు మరి హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ ఒక పుస్తకం ద్వారా సంఘానికి బోధించడం సాధ్యమేనా అసలు? అంటే అన్ని అంశాలు ఒక పుస్తకంలో ఉండకపోవచ్చు కదా. సో అన్ని ఆస్పెక్ట్స్ ని అన్ని టాపిక్స్ ని టచ్ చేయడం కవర్ చేయడం కుదరకపోవచ్చు. ఉమ్, అప్పుడు బైబిల్ అంతా టీచ్ చేయాల్సి వస్తుంది, బైబిల్ అంతా ప్రీచ్ చేయాల్సి వస్తుంది. బైబిల్ అంతా ప్రీచ్ చేయాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. అసలు ఒక పాస్టర్ అతని జీవిత కాలంలో ఆ హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ ఫలాఫ్ కి టీచ్ చేయడం అసలు సాధ్యమేనా అని అనిపిస్తా ఉంది. ఉమ్. ఈ విషయం గురించి ఆ, ఆ, వివరించగలుగుతారా? షూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, పౌలు హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ అని ఆ, మాట్లాడినప్పుడు దేవుని యొక్క ఆ, సంపూర్ణ ఆ, చిత్తాన్ని నేను మీకు ప్రకటించాను అని మాట్లాడుతున్నాడు. అంటే ఆర్ దోస్ ద వర్డ్స్, దేవుని యొక్క సంపూర్ణ ప్రణాళిక అంటాడా, చిత్తం అంటాడు, ద హోల్ కౌన్సిల్ ఆఫ్ సంపూర్ణ సంకల్పం. సంకల్పం. ఎస్, దేవుని యొక్క సంపూర్ణ సంకల్పాన్ని నేను మీకు ప్రకటించాలని చెప్తున్నాడు. సో 66 పుస్తకాల్లో దేవుని యొక్క సంపూర్ణ సంకల్పం బయలుపరచబడిందని దాంతో ఏం విభేదించట్లేదు నేను. కాకపోతే సంపూర్ణ సంకల్పము అని, దేవుని యొక్క సంపూర్ణ సంకల్పం అని మనం మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఆమ్, అంశాల వారీగా కూడా దాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక అంశం గురించి మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, సపోజ్ వివాహం గురించి మాట్లాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే సంఘం అనే అంశాన్ని గురించి మాట్లాడుతున్నారు అనుకోండి. దాని గురించి వాక్యము చెప్తున్నటువంటి సమగ్ర బోధ ఏదైతే ఉందో అదే ఆ అంశం పైన దేవుని యొక్క సంపూర్ణ సంకల్పం అన్నమాట. దట్ ఈస్ ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ కన్సర్నింగ్ దాట్ మ్యాటర్. ఓకే, సో అలా పౌలు వారికి బోధించినటువంటి ప్రతి అంశాన్ని చాలా సమగ్రంగా, బ్యాలెన్స్డ్గా, ఎక్కడ ఆ, ఏ విషయాన్ని దాచిపెట్టకుండా, వారు అర్థం చేసుకోవడానికి వారికి ఉపయోగకరమైనటువంటి ఏ విషయాన్ని వారి నుండి విత్హోల్డ్ చేయకుండా నమ్మకంగా అన్ని విషయాలు వారికి బోధించాను అన్నటువంటి సెన్స్లోనే ఆయన చెప్తుండొచ్చు. ఎందుకంటే ఆయన కేవలం 2 సంవత్సరాలు అనుకుంటాను వారితో గడిపింది. ఆ 2 సంవత్సరాల్లో మనలాగా వారు కేవలం ఆదివారం మాత్రమే వచ్చి వాక్యం ధ్యానించారు అని అర్థం చేసుకోకపోతే, ఆదిమ సంఘంలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారం ఒకవేళ దినదినము వారు రొట్టె విరుచుచు ఇంటింట కూడుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానించే ఆ, ఆ సమయాన్ని ఒకవేళ వాళ్ళు కలిగి ఉన్నప్పటికీ కూడా 2 సంవత్సరాల్లో మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అన్ని అంశాలు క్షుణ్ణంగా వారికి బోధించేశాడు అన్నటువంటి భావంలో అది తీసుకోవడం పాసిబుల్ అవ్వకపోవచ్చాం. బట్ ఈవెన్చువలీ దేవుని వాక్యము మనకి రాతపూర్వకంగా దేవుడు సంఘానికి అనుగ్రహించినప్పటి నుండి అన్ని సంఘాలకి, అందరు వ్యక్తులకి దేవుని యొక్క సంపూర్ణ సంకల్పం మీరు చెప్పిన భావంలో అందుబాటులో ఉంది అన్నది వాస్తవమే. కానీ ఒక వ్యక్తి ఒక సంఘానికి కానీ కొంతమంది వ్యక్తులకు కానీ బోధిస్తున్నప్పుడు ఏ పరిధిలో, ఏ పరిమితుల్లో దేవుని యొక్క సంపూర్ణ సంకల్పాన్ని బోధించగలడో ఆ పరిమితులతోనే మనం దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను యశ్వంత్ గారు. Yes, thank you, sir. యా యా అలాగే మరో ప్రశ్న దేవు గారు. యా ఆ, ఇప్పుడు అబద్ధ బోధకుల విషయంలో ఎస్పెషల్లీ మీరే చాలా ఆ, గట్టిగానే మీ వాయిస్ రైజ్ చేసి ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ విషయంలో వాళ్ళని బహిర్గతం చేయాలని కానీ వాళ్ళ గురించి సంఘానికి అవేర్నెస్ కలిగించేస్తుంది కానీ కానీ చాలా మంది ఆ విషయంలో మౌనంగానే ఉంటారు. అంటే మాకెందుకులే ఇదంతా, వాళ్ళదేదో వాళ్ళు చేసుకుంటున్నారు, మనదేదో మనం చేసుకుందాం అన్నట్లుగా. ఆ అంటే సాధ్యమైతే స్నేహపూర్వకంగా మనం ఏమైనా చేయాలి కానీ అనవసరమైన కాంట్రవర్షియల్ ఇష్యూస్ లో మనం ఇన్వాల్వ్ అవడం ఎందుకు, గొడవలు పడడం ఎందుకు, అందరితో తగాదాలు పెట్టుకోవడం ఎందుకు. ఇప్పుడు ఇలా చేయడం వల్లే కదా ఐక్యత అనేది లోపిస్తుంది అని చెప్పి ఇదంతా మళ్ళీ తిరిగి అసలు అపాలజెటిక్స్ అనేదే అసలు వాక్యానుసారమైంది కాదు, అది సరైనది కాదు అసలు. వాద ప్రతివాదనల ధోరణిలో మనం చేయకూడదు అట్లాంటిది ఇది అనేలాగా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. అలాగని అనకపోయినా సైలెంట్ గా కామ్ గా వాళ్ళదేదో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. ఇంకా చుట్టూ ఏం జరుగుతుంది దానికి పెద్దగా స్పందించరు, పట్టించుకోరు, మౌనంగా సైలెంట్ గా మనకి ఎందుకు అని వెళ్ళిపోతుంటారు. అసలు అలా చేయడం కరెక్టేనా? మొదటిది. రెండోది, అలా చేయడానికి ఇంకా వాళ్ళ వెనకాల ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళు అలా ఉండిపోవడానికి, అలా చేయడానికి, అట్లా స్పందించకుండా తిరస్కరించడానికి, పట్టించుకోకుండా ఉండిపోవడానికి ఇంకా ఏమైనా కారణాలు ఉంటాయా? ఈ విషయం గురించి వివరించగలుగుతారా? యా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేస్తున్న దానికి వాక్యాధారం ఉందా అన్నటువంటి విషయాన్ని గురించి నేను ఒకసారి ప్రస్తావిస్తాను యశ్వంత్ గారు. ఎందుకంటే మనం చేస్తున్నప్పుడు కూడా మన మీద ఉన్న ఆరోపణ ఏంటి అని అంటే, వాక్య పరిచర్య విడిచిపెట్టి సువార్త చెప్పకుండా అబద్ధ బోధల్ని ఖండించే ఈ డీవియేషన్ ఎందుకు మీ మినిస్ట్రీలో? చక్కగా మీరు సువార్త చెప్పుకోవచ్చు కదా. అబద్ధ ప్రవక్తుల్ని ఖండించడం మీ పని కాదు కదా, అబద్ధ బోధకుల్ని బహిర్గతం చేయడం మీ పని కాదు కదా, అది మనం చేయాల్సిన పని కాదు కదా అని చెప్తూ ఉంటారు.
మనం ఉమ్, అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు ఇంకా ఏం చెప్తుంటారంటే మనం సత్యం ప్రకటిస్తే సరిపోతుంది, అసత్యాన్ని ఖండించాల్సిన అవసరం లేదు. సత్యం చెప్తే జనాలు సత్యం నేర్చుకుంటారు. ఆ, ఇప్పుడు నకిలీ నోటుని గుర్తుపట్టాలంటే ఏం చేయాలి? అసలు నోటుతో మంచి పరిచయం ఏర్పడాలి. కాబట్టి అసలు నోటు గురించి మాట్లాడితే సరిపోతుంది. నకిలీలు ఉమ్, ఎన్ని రకాలుగా వచ్చినా అప్పుడు దాన్ని గుర్తించడానికి సిద్ధపడతారు కదా అన్నటువంటి ఉదాహరణలో చెప్తూ ఉంటారు మనకి. అంటే ఆ డిజర్న్మెంట్ లోకి వాళ్ళు గ్రో అవుతారు కదా విశ్వాసులు. అవుతారు కదా చిన్న చిన్న. అన్నది. ఎస్ ఎస్, అది వాళ్ళ అభిప్రాయం అనమాట. కానీ మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య గమనించినప్పుడు, లేదా అపోస్తలుల పరిచర్య మనం గమనించినప్పుడు, వారు సత్యాన్ని ప్రకటించారు, దాంతో పాటుగా అసత్యాన్ని ఖండించారు కూడా. వాళ్ళ కాలంలో ఉన్నటువంటి సత్యాన్ని అడ్డగించేటటువంటి అబద్ధ బోధకులు ఎవరైతే ఉన్నారో వారిని ఆ, నేరుగానే, పరోక్షంగా కాదు నేరుగానే ఖండించడం జరిగింది. వాళ్ళు ఎలాంటి అబద్ధ బోధలు చేస్తారు, వాటి వల్ల దేవుని రాజ్య సువార్త విషయంలో ఎలాంటి నష్టం కలుగుతుంది, దాని విషయంలో దేవుని ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఎలా ప్రతిఘటించాలి, లేకపోతే ఎలా ప్రతిస్పందించాలి అన్నట్టు. ప్రతిఘటించడం కాదు కానీ ప్రతిస్పందించడం, వారి ప్రతిస్పందన ఎలా ఉండాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి దానికి అన్నటువంటి విషయాలు చాలా చక్కగా నేర్పించినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో అది చూస్తాం మనం. అట్లాగే అపోస్తలుల పరిచర్యలో కూడా అది చూస్తాం. అలాగే అపోస్తలు హెచ్చరిక చేస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు హెచ్చరిక చేసినప్పుడు కూడా అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్త పడండి. ఆ తర్వాత వారి మాదిరి ద్వారా వారు కనబరిచింది ఏంటి అంటే వారిని బహిర్గతం చేయండి అని కూడా. ఓకే, కాబట్టి వారు చేసినటువంటి అదే పని మనం చేస్తున్నప్పుడు వారికంటే జ్ఞానయుక్తంగా మనం మాట్లాడుతున్నట్టుగా అనిపించే ఉదాహరణలు ఇవ్వకూడదు. అంటే అసలు నోటు, నకిలీ నోటు ఇవన్నీ కాదు. యేసు ప్రభు ఏం చేశాడు, అపోస్తలులు ఏం చేశారు, అదే మనం చేస్తున్నామా లేదా, వారి మాదిరిని సరిగా అనుసరిస్తున్నామా లేదా, వారు చేసింది సంఘానికి శ్రేయస్కరమా కాదా అన్నది ప్రశ్న అనమాట. సో అది మనకు ఉన్నటువంటి ఆధారం. అయితే చాలా మంది ఎందుకు అలా చేయట్లేదు అంటే, మీరు అన్నట్టుగా కొంతమంది మనుషులను ప్రీతిపరచడానికి ఎక్కువ ఇష్టపడతారు. దేవుని మెప్పు కంటే వారికి మనుషుల మెప్పే కావాలి. కాబట్టి ఎవరిని నొప్పించడం వాళ్ళకి ఇష్టం లేదనమాట. దేవుడు నొచ్చుకున్నా పర్వాలేదు, దేవుడు అర్థం చేసుకుంటాడు కదా. కానీ మనుషులు అర్థం చేసుకోరు కాబట్టి మనుషుల విషయంలో జాగ్రత్త పడాలి అన్నది కొంతమంది కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. కానీ అందరూ అలాంటి దురుద్దేశంతోనే సైలెంట్ గా ఉంటున్నారని నేను అనుకోను. అంటే కొంతమందికి ఈ విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే తీర్పు తీరుస్తున్నామేమో మనం, బహుశా ఇలా చెప్పడం ద్వారా దేవుని స్థానాన్ని మనం ఆక్రమించేస్తున్నామేమో. అలా చేయకూడదని ప్రభువే చెప్పాడు కదా, తీర్పు తీర్చొద్దని ప్రభు చెప్పాడు కదా. కాబట్టి అది ప్రభువే చేస్తాడు అన్నటువంటి ఆ ధోరణిలో మంది ఉండిపోతారు. అలాగే అలాంటి బోధలే వాళ్ళకు అందాయి కూడా వాళ్ళ సంఘాల ద్వారా. సో అలాంటి పరిస్థితుల్లో డెఫినెట్లీ మనం ఏదైనా వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నామేమో ఇలా చేయడం ద్వారా అన్నది ఒక అపోహ అన్నమాట. సో ఆమ్, దానికి చాలా స్పష్టంగా మనం గమనించే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక ఒక ఉదాహరణ తీసుకుంటే మనం ప్రకటన గ్రంథంలో ఎఫెసు అనే సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 2వ వచనంలో తాము అపోస్తలులు కాకే తమను తాము అపోస్తలులని చెప్పుకున్నటువంటి వారిని అబద్ధికులని కనుగొన్నందుకు ఆ సంఘాన్ని అభినందించినట్టుగా చూస్తా ఉన్నాం ప్రభు. సో ఒకవేళ ఆ, అది తీర్పు తీర్చకూడదు అన్నటువంటి నిషేధం కింద వచ్చుంటే ప్రభు ఏమని ఉండేవాడు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా తీర్పు తీర్చొద్దని, అది నా పని కదా. మీరు అసలు ఆదివారం సంఘానికి ఎందుకు వెళ్తున్నారు, దేవుడిని ఆరాధించడానికి కదా వెళ్ళేది, మీరు ఆరాధించుకొని మీ పని ఏదో చేసుకొని మీరు వచ్చేయండి ఇంటికి, వీళ్ళు అలా ఉన్నారని మీరు మాట్లాడద్దు, అవన్నీ నేను చూసుకోవాల్సిన పనులు మీది కాదని చెప్పుండేవాడు కదా. అలా కాకుండా అలా చేసిన వారిని అభినందించాడు అని అంటే దాని అర్థం ఏంటి? అది ప్రభు మనకు అప్పగించినటువంటి బాధ్యత. దాన్ని నిర్వర్తించినప్పుడు ఆయన తప్పకుండా దాన్ని అంగీకరిస్తాడు. ఆయనకు అంగీకారమైనటువంటి సేవగా మనం దాన్ని చేయాలి. ఆయన పట్ల ప్రేమ కలిగి ఉండి, ఆయన సత్యం పట్ల ప్రేమ కనపరిచే వారిగా మనం ఈ పరిచర్య చేయాలి. దాన్ని ఆయన ఆమోదిస్తాడు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది మనకి. కాబట్టి తీర్పు తీర్చకూడదు అన్నటువంటి నిషేధంలో ఖచ్చితంగా మినహాయించబడిన ఒక విషయం ఏంటి అంటే ఖండించడం. దుర్బోధన ఖండించడం అనేది తీర్పు తీర్చ తీర్పు తీర్చకూడదు అన్నటువంటి నిషేధంలో ఒక భాగం కాదు అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం ప్రభు యొక్క ఈ అప్రిసియేషన్ని బట్టి, ఆ, దాన్ని ఖండించినటువంటి వారి విషయం. ఇంకొక అపోహ ఏంటి అంటే, మన సువార్త పరిచర్యని పక్కన పెట్టి ఇదేమైనా చేస్తున్నామేమో అనేసి. ఈ సువార్త చెప్పడంతో పాటుగా సువార్తను ఆటంకపరిచేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బహిర్గతం చేసి వాటి విషయంలో జాగ్రత్త చెప్పకపోతే, మనం సువార్త చేసి ఆ, దాని విషయంలో ఆ, దాని సందేశాన్ని అడ్డగించేటటువంటి విషయాల్ని మనం తొలగించకుండా ఉండడం కారణంగా మనం చేసినటువంటి పరిచర్యని వాస్తవానికి పాడు చేసుకుంటున్నాం అనమాట మన చేతులారా. అంటే ఈరోజు నేను సత్య సువార్త చెప్పి కొంతమందిని సత్యంలోనికి నడిపిస్తాను. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినటువంటి క్రైస్తవులుగా ఉంటారు.
తర్వాత కొంతకాలానికి ఏమవుతుంది, ఏ యెహోవా సాక్షో లేకపోతే ఏ చర్చ్ ఆఫ్ క్రైస్టో వచ్చి వాళ్ళకి ఏదో అబద్ధ బోధలు బోధించి తప్పుడు బోధలన్నీ వాళ్ళకి నూరిపోసి వాళ్ళని బయటికి సత్యం నుండి తొలగిపోయేలాగా చేస్తాడు. సత్యవంతుడైన దేవుని నుండి అసత్యం వైపుకి తిప్పుతాడు. కానీ నేను దాన్ని ఖండించలేదు కాబట్టి ఎప్పుడు దాని విషయంలో వాళ్ళకి ఎప్పుడు అవేర్నెస్ ఇవ్వలేదు కాబట్టి అది బైబిలే ఇది బైబిలే కదా, వాళ్ళు చెప్పేది కూడా బైబిల్ నుండే కదా, అది సత్యమే ఇది సత్యమే, ఎంతసేపు యేసుప్రభుని నమ్మితే సరిపోతుంది కదా, బైబిల్ చదివితే సరిపోతుంది కదా, ఎక్కడికి పోతే ఏంటి ఏ బోధ అయితే ఏంటి అన్నటువంటి ఒక అవగాహనలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఈజీగా వాళ్ళు దాని నుండి సత్యం నుండి తొలగిపోయేటటువంటి ప్రమాదం ఉందన్నమాట. సో అసత్యాన్ని నేను ఖండించకుండా ఉన్నంత కాలము ఐఎమ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు ద పాజిటివ్ presentation of the gospel that I have been doing until then. అప్పటి వరకు నేను ప్రకటించిన సువార్తకి నేనే నష్టం చేసిన వాడిని అవుతాను. సో అంటే నేను ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటికి ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, వాటి నుంచి నా ఇంటిని ఎలా కాపాడుకోవాలన్నది ఎలా ఆలోచించుకుంటాను. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘంలో మనం ప్రభుత్వ జత పని వారిగా ఈ సంఘాన్ని కడుతున్నప్పుడు దాన్ని దాన్ని ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి దాని విషయంలో, అంటే ఎలా మనం వాటి విషయంలో జాగ్రత్త చెప్పాలి ప్రజలకి, ఏ విషయంలో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలన్నటువంటి విషయాలు కూడా వాళ్ళకి నేర్పించడం అనేది ఖచ్చితంగా అవసరం అన్నమాట. ఓకే, యా యా తర్వాత పబ్జి అని అడిగినటువంటి ప్రశ్న, ఓకే బ్రదర్, దేవుడు నరబలి కోరలేదుగా, మరి యేసు నరుడు కాడా? నరుడు కాడా? మరి అనేకుల పాప నిమిత్తము నరబలి ఇచ్చినట్లే కదా మరి దేవుడు దీన్ని ఎలా అంగీకరించాడు? యాక్చువల్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, బలి పశువును ఎందుకు దేవుడు ఒక ప్రత్యామ్నాయంగా నియమించాడు బలి అర్పణ వ్యవస్థలో అని అంటే, వాస్తవానికి ఆ స్థానంలో చనిపోవాల్సింది నరుడే, ఆ స్థానంలో చనిపోవాల్సింది మనమే. ఓకే, అసలు మనం చనిపోవాల్సిన విషయాన్ని గురించి మనం మాట్లాడినప్పుడు, మనం చనిపోవాల్సినటువంటి ఆ కోణాన్ని గురించి మాట్లాడినప్పుడు అది బలి కూడా కాదు, అది శిక్ష. వాస్తవానికి మన మీద రావాల్సినటువంటి శిక్ష వేరొక జంతువు మీద పడుతుంది కాబట్టి దాన్ని బలి అంటున్నాం. అంటే మన స్థానంలో అది బలి అవుతుంది కాబట్టి, అది చేయని తప్పు కోసం. ఓకే, కాబట్టి వాస్తవానికి ఎవరి మీద ఆ పాపం ఉందో ఆ పాపము ఉన్నటువంటి మనిషి చనిపోవాలి, లేకపోతే ఆ పాపము ఎవరి మీదకి ట్రాన్స్ఫర్ చేయబడిందో, అంటే దేవుని యొక్క ఏర్పాటులో ట్రాన్స్ఫర్ అంటే ఇంప్యూటేషన్ అంటే ఎవరి మీద నా మీద ఉన్నటువంటి దోషాన్ని ఎవరి మీద దేవుడు ఆపాదించడానికి లేకపోతే ఆరోపించడానికి ఇష్టపడ్డాడో ఆ జంతువు చనిపోవాలన్నమాట నా స్థానంలో. అది ఆ పాపం చేయలేదు కానీ నా స్థానంలో చనిపోతుంది కాబట్టి దాన్ని బలి అంటుంది. ఓకే, కాబట్టి మనిషి చచ్చిపోకూడదు అన్నది కాదు నియమం, మనిషే చచ్చిపోవాలి యాక్చువల్లీ. కానీ అప్పటి వరకు దేవుడు బలి అర్పణగా అంగీకరించినటువంటి పశువులన్నీ కూడా నిజానికి ఎవరు మన పాపాలని తొలగించాలని దేవుడు నియమించాడో ఆ వ్యక్తికి సాదృశ్యాలుగా ఉన్నాయన్నమాట. ఆ వ్యక్తి వచ్చేంత వరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక తాత్కాలికమైనటువంటి నియమం మాత్రమే అది. ఓకే, ఆ మనిషే చనిపోవాలి మిగతా మనుషుల స్థానంలో. ఆ నరబలిని దేవుడు కోరాడు, వాస్తవానికి అన్ని నరబలుల్ని కోరలేదు. కావాలంటే దేవుడు నేను మనిషిగా నా కుమారుడిని పంపిస్తాను, అప్పటి వరకు ఆయన్ని సాదృశ్యపరచడానికి వేరే మనుషుల్ని నేను బలిగా తీసుకుంటానని అడిగుండొచ్చు, కానీ అడగలేదు అలా. ఓకే, పశువుల్ని కేవలం సాదృశ్యంగా ఆయన నియమించాడు, కానీ తన కుమారుని బలియాగాన్ని వాస్తవానికి ఆయన కోరాడు. అది ఆయన జగత్పునాది వేయబడక మునిపే నియమించినటువంటి విషయం. అంటే చాలా స్పష్టంగా మనకు ప్రకటన గ్రంథంలో చెప్పబడింది ఆ మాట. ఐ థింక్ అది 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం అనుకుంటాను. అదే లోకారంభం నుండే వధించబడిన దేవుని గొర్రెపిల్ల అన్నటువంటి మాట చదువుతాం. దేవుని ప్రణాళికలో ఎప్పుడూ గొర్రెపిల్లగా వర్ణించబడినటువంటి ఆ నరుడు, దేవుడే నరావతారిగా దిగొచ్చినటువంటి ఆ నరుడు చనిపోవాలి. ఆ నరబలి దేవుడు కోరాడు ఎప్పుడు కూడా, దాన్ని కోరలేదని అనుకోకూడదు మనం. కానీ ఆయన్ని సాదృశ్యపరచడానికి కానీ లేకపోతే ఆయన చేసేటటువంటి కార్యాన్ని నిర్వర్తించడానికి కానీ ఇంకే నరుడు అర్హుడు కాదు కాబట్టి మిగతా నరుల బలిని దేవుడు కోరలేదు అంతే. అంటే ఆ నరబలి ద్వారా మిగతా మనుషులందరినీ ఆయన రక్షించాలని ఇష్టపడ్డాడు కాబట్టి.
ఓకే, సో జనరలీ హ్యూమన్ సాక్రిఫైస్ అనేది దేవుడు అంగీకరించాడా, యాక్సెప్ట్ చేశాడా అంటే లేదు. కానీ ఎక్సెప్షనలీ మనుషులందరి కోసం ఒక మనిషి చనిపోవాలన్నది దేవుని ఉద్దేశమా, సంకల్పమా అంటే ఖచ్చితంగా అది ఆయన ఉద్దేశమే, అది ఆయన సంకల్పమే. దాన్ని కాదనలేం కదా, వాక్యంలో అంత స్పష్టంగా ఆయన రాయించాడు కదా. ఓకే, కాబట్టి నరబలే ఇచ్చాడు వాస్తవానికి, మనల్ని తన కుమారున్నే బలిగా ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనిన సంఘము అని అంటున్నాడు. కాబట్టి దేవుడే తన రక్తాన్ని చిందించి, నరవతారిగా ఉన్నటువంటి దేవుడే తన రక్తాన్ని చిందించి మన కొరకు తన ప్రాణాలను పెట్టి మనల్ని సంపాదించుకున్నాడు. కాబట్టి అది నరబలి అని చెప్పొచ్చు, దైవ బలి అని చెప్పొచ్చు, దేవుని గొర్రెపిల్ల యొక్క బలి అని చెప్పొచ్చు, ఎట్లా అయినా వర్ణించవచ్చు. బట్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ విదిన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అది అది దేవుని ప్రణాళికలో భాగం కాదు, దేవుడు దాన్ని కోరలేదు. ఆ, లేకపోతే అదేదో తప్పు చేసేసాడు దేవుడు అని మనం ఆలోచించాల్సినటువంటి అవసరతే లేదు ఈ విషయంలో. ఎస్ ఎస్ యా. అలాగే బిబు గారు, ఈ మధ్య ఒక కాన్వర్జేషన్ లో చర్చ్ లో పాటలు పాడేటువంటి ఆ విషయాన్ని, ఆ డిస్కషన్ కి సంబంధించిన ఆ, ఆ సందర్భంలో అసలు ఏ పాటలు పాడాలి అని దాని గురించి మాట్లాడుతూ, కొంతమంది రాసిన పాటలు పాడడంతో ఇబ్బంది ఏంటి, ఇబ్బంది ఏమైనా ఉంటుందా అనే ప్రస్తావన వచ్చింది. ఉదాహరణకి ఇప్పుడు హోసన్నా మినిస్ట్రీస్ వారు రిలీజ్ చేసే ఆల్బమ్స్ లోని పాటలు కానీ అవి చాలా పాపులర్ అవుతుంటాయి, చాలా మంది పాడుతూ ఉంటారు, చాలా చర్చెస్ లో పాడుతూ ఉంటారు. అలాగే కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ వాళ్ళ పిల్లలు రాసే పాటలు, రాజ్ ప్రకాష్ పాల్, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు రిలీజ్ చేసే సాంగ్స్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ సినిమా వాళ్ళకి దగ్గరగా చాలా పాటలు వాళ్ళ చేతే పాడించడం లేదా అట్లాంటి ఎఫెక్ట్స్ క్వాలిటీస్ తోటి రిలీజ్ చేస్తుంటారు. కాబట్టి ఆబ్వియస్ గా ప్రజల్లోకి తొందరగా వెళ్తాయి కూడా. చాలా మంది యంగ్స్టర్స్ చాలా అట్రాక్ట్ అవుతుంటారు కూడా అలాంటి పాటలకి. అండ్ కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ లోనేమో ఈ హోసన్నా మినిస్ట్రీస్ ఇలాంటి పాటలకి కొంచెం ఎక్కువ ఇష్టపడుతుంటారు. కానీ యాక్చువల్ గా వాళ్ళతో ప్రధానంగా సిద్ధాంత పరంగా లేదా బైబిల్ బోధించేటువంటి చాలా ప్రాథమిక సత్యాల విషయంలో ఇబ్బంది ఉన్నప్పుడు, సమస్య ఉన్నప్పుడు చాలా వాళ్ళ పాటలు పాడొచ్చా అనేది ప్రశ్న. అయితే చాలా మంది ఏమంటున్నారంటే, ఏమైంది ఆ పాట వరకు ఆ భావం అంతా బానే ఉంది కదా, ఆ పాట అంతా దాని చరణాలు దాంట్లో ఉన్న భావం అంతా వాక్యానుసారంగా ఉంది, సో అంతవరకు మనం పాడుకుంటే సరిపోతుంది కదా, మిగిలిన ఏదన్నా పాటలో ఇబ్బంది ఉంటే ఆ పాట మానేద్దాం, మొత్తానికి వాళ్ళు ఆ మినిస్ట్రీ వాళ్ళు లేదంటే వాళ్ళు పాడిన పాటలు వాళ్ళు రాసిన పాటలు అన్నిటినీ మనము పక్కన పెట్టేసేయాలి అని ఎందుకు అంటున్నారు అనేది ఒక ప్రశ్న. అసలు అలాంటి వాళ్ళ పాటలు మనం చర్చెస్ లో పాడుకోవాలా, పాడుకోకూడదా, ఈ విషయంపై స్పష్టత ఇవ్వగలుగుతాం. అంటే ఇప్పుడు మనం క్రైస్తవ సంఘంలో ఈరోజు వినియోగంలో ఉన్నటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో, ఆరాధనకు పాడేవి కావచ్చు, లేకపోతే మామూలుగా మనం క్రైస్తవులుగా మనము అంటే లోకపరమైనటువంటి కాలక్షేపం మనము ఇష్టపడం కాబట్టి, దాని నుంచి దూరంగా ఉంటాం కాబట్టి, మనము ఈవెన్ మన రిక్రియేషన్ కోసమైనా సరే మనం క్రిస్టియన్ సాంగ్సే వింటాం, అవే పాడుకుంటాం మనం. సో అలా అయినా సరే ఇప్పుడు వినియోగంలో ఉన్నటువంటి పాటలు రాసినటువంటి వారందరూ కూడా ఒకే సిద్ధాంత అవగాహనలో ఉన్నటువంటి వారు కాదు. ఓకే, కొందరు అవాంతర శాఖలకు సంబంధించినటువంటి వారు కూడా మంచి పాటలు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు అవి మనం పాడుకోవచ్చా లేదా అన్నది ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సినటువంటి ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించాల్సిన ఒక విషయం ఏంటి అంటే, ఆ పాటలో, అదే మీరు ఇప్పుడు చెప్పారు కదా స్టేట్మెంట్, ఆ పాటలో బైబిల్కి వ్యతిరేకంగా ఏమీ లేనంత వరకు ఆ పాట పాడడమే తప్పు అని అనుకోవడము సాధ్యం కాదేమో. ఎందుకంటే బేసికలీ అది బైబిల్లో ఉన్నటువంటి సత్యమే, అది ఎవరు పాడినా కూడా కదా, రైట్? సో ఇప్పుడు నెబుకద్నెజరు దేవుడిని స్తుతిస్తూ కొన్ని మాటలు చెప్పాడు, వాటిని ఇన్స్పిరేషన్ ద్వారా దేవుడు గ్రంథస్థం చేసి ఉంచాడు. కోరేషు కొన్ని మాటలు మాట్లాడాడు దేవుని గురించి, వాటిని దేవుడు రాయించి ఉంచాడు. అన్యులు అయినప్పటికీ కూడా వాళ్ళ మాటల్ని తీసుకున్నాడు, వాళ్ళు దేవుడిని ఆరాధిస్తూ మాట్లాడినప్పుడు, రైట్? సో వాటిని ఏం మనం తిరస్కరించాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా దేవుడే ఆమోదించి లేఖనాల్లో భాగంగా వాటిని ఇంక్లూడ్ చేశాడు మనకి తెలియపరచడానికి వాటిని. అండ్ వాటిని మనం చాలా వ్యాలిడ్ స్టేట్మెంట్స్గా తీసుకుంటాం కూడా వాస్తవానికి. అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ దట్. సో ఎవరైనా సత్యం మాట్లాడితే సత్యాన్ని సత్యంగానే అంగీకరించే మనసు మనకు ఉంటే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఒక అవాంతర శాఖకు సంబంధించినటువంటి పాట నేను పాడుతున్నప్పుడు, అది సత్యమే కాబట్టి నేను పాడుతున్నప్పుడు, నేను దాన్ని వాడుతున్నప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి వారి అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం.
అంటే ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బైబిల్ మిషన్కి వ్యతిరేకంగా మాట్లాడాను. ఎందుకు మాట్లాడాను? ఎందుకంటే బైబిల్కి వ్యతిరేకమైనటువంటి బోధలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడాను దానికి వ్యతిరేకంగా. కానీ బైబిల్ మిషన్ వాళ్ళు వాడేటటువంటి పాటలన్నీ తప్పేనా? అందులో వాక్యానుసారమైనటువంటి పాటలు లేవా? మనం పాడుకోదగినటువంటి పాటలు లేవా అంటే ఉన్నాయి ఖచ్చితంగా. ఓకే. సో కానీ నేను బైబిల్ మిషన్ వారి పాటలు పాడుతున్నప్పుడు ఇది ఎవరి పాట అని కనుక్కుంటారు. దేవదాస్ అయ్య గారు రాశారు, బైబిల్ మిషన్ వాళ్ళు చక్కగా ఉంది, పాట బాగుంది, కాబట్టి ఇది ఒక మంచి వాక్యానుసారమైనటువంటి ఒక శాఖ అయి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళ బోధ వైపుకి ఎవరైనా ఆకర్షించబడి అటువైపు వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంటే కనుక నేను పాడినటువంటి పాట ద్వారా ఒక అవాంతర శాఖను నేను ప్రమోట్ చేయడము అయింది, వారి బోధ వైపుకి ఇంకొకరిని తిప్పడం కూడా అయింది. అంటే వేరే వాళ్ళని సత్యం నుండి నేను అదంతా మీకు తెలియకుండానే అయిపోతుండొచ్చు చాలా సార్లు. తెలియకుండానే జరగవచ్చు కూడా వాస్తవానికి. అంటే ఏముంది ఇప్పుడు బిబ్బు గారు మా పాస్టర్ గారు ఆయనే చక్కగా మన దేవ సంస్కృతి చేవే మనస అని పాడారు, అది దేవదాసాయి గారు పాడారంట. కాబట్టి దేవదాసాయి గారు నేను మంచినీళ్ళు తాగితే జలములపై దేవుని ఆత్మ అల్లాడుచు నా లోకి ప్రవేశిస్తాడని దేవదాసాయి గారు చెప్పినటువంటి సిద్ధాంతం కూడా కరెక్టే. ఆ పాట కరెక్ట్ అయితే ఆయన చేసిన బోధ ఎందుకు కరెక్ట్ కాదు? కాబట్టి నేను ఎక్కువ నీళ్ళు తాగుతాను ఆయన చెప్పినట్టుగా, అప్పుడు ఎక్కువగా పరిశుద్ధాత్మను పొందుతానని ఒకవేళ ఎవరైనా అనుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద టీచింగ్స్, ఆయన చేసినటువంటి ఒక బోధ అది. ఓకే. లేకపోతే దేవుడు సర్వవ్యాపిగా ఉన్నట్టుగా మనమందరం కూడా సర్వవ్యాపులమే, అందరం కూడా ఒకే సమయంలో చాలా స్థలాల్లో ఉండి చాలా చేయొచ్చు, అది వాడుకోకపోవడం మన దురదృష్టం అని ఆయన ఏదైతే చెప్పాడో అది సత్యమని అంగీకరించేటటువంటి ప్రమాదం ఉండొచ్చు. ఓకే. ఆ, లేకపోతే చనిపోయిన తర్వాత కూడా సువార్త విని రక్షణ పొందేటటువంటి అవకాశం ఉందని ఆయన ఏదైతే తప్పుడు బోధ చేశారో, పశువులకు కూడా మన సువార్త బోధించాలని ఆయన ఏదైతే చెప్పాడో, లేకపోతే అన్యుల్ని మనం ఏమీ విగ్రహారాధన విడిచిపెట్టి రమ్మని చెప్పట్లేదు, యేసుక్రీస్తుకు కూడా ప్రార్థన చేయమని మాత్రమే వారిని ఆహ్వానిస్తున్నామని ఏదైతే నేర్పించారో. ఓకే. ఇలాంటి స్టేట్మెంట్స్ ఒకవేళ నమ్మి దేవ సంస్కృతి చేయవే మనసా అని నేను పాడిన ఒక పాట ఇలాంటి బోధల వైపుకు ఒక వ్యక్తి నాకు తెలియకుండానే తిరిగిపోవడానికి నేను కారణమవుతే అది శ్రేయస్కరం కాదు కదా. కాబట్టి పాడుకోవడానికి ఇంకా చాలా మంచి పాటలు ఉన్నప్పుడు ఆ పాటే ఎందుకు పాడాలి అన్నది నా ప్రశ్న అనమాట. అంటే ఎవరైనా తప్పులోనికి నడిపించగలిగేటటువంటి ప్రమాదం ఉన్న ఒక పాట ఎందుకు పాడాలి? పాడకుండా ఉండడం శ్రేయస్కరమైనప్పుడు ఆ పాట పాడితేనే దేవుణ్ణి స్తుతించినట్ట. అవే మాటలు అవే ఆలోచనలు వ్యక్తపరిచేటటువంటి వేరే పాటలు లేవా మన పాటల పుస్తకాల్లో? అవి పాడుకోలేమా అంటే మనం? అబద్ధ బోధకులు యా. అబద్ధ బోధకులు రాసిన పాటలు లేకపోతే ఇక పాటలే పాడుకోలేనంత దుస్థితిలో ఆ, తెలుగు సంఘం ఉందా? తెలుగు క్రైస్తవ సంఘం అయితే లేదని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ లేదు, డెఫినెట్లీ లేదు కదా. ఓకే. సో ఆ విషయంలో మనం జాగ్రత్త వహించాలి. అంటే ఇప్పుడు నేను బైబిల్ మిషన్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. అవకాశం వస్తే చాలు బైబిల్ మిషన్ టార్గెట్ చేస్తుంటాడని అనుకోవద్దు. ఇది టార్గెట్ చేయడానికి కాదు, ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఆ కానీ ప్లేస్ ఇందాక నేను తీసుకున్న ఎగ్జాంపుల్స్ అన్నిటికీ కూడా ఇదే వర్తిస్తుండొచ్చు కదా. డెఫినెట్లీ వర్తిస్తుంది. ఓకే. సో ఒకవేళ నేను నా ఇంట్లోనే ఉన్నప్పుడు, లేకపోతే బైబిల్ మిషన్ తప్పు, దాని బోధ వైపుకు మనం వెళ్ళకూడదు అన్నటువంటి పరిపక్వత ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఉన్నప్పుడు దేవ సంస్కృతి చేయవే మనసా అన్న పాట నేను పాడినంత మాత్రాన అది తప్పు కాదు. కానీ దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఎవరన్నా తప్పుదోవ పట్టే అవకాశం ఉందా, ఈ మంచి అండర్స్టాండింగ్లోనే ఉన్నటువంటి ఒక వాతావరణంలో నేను పాడుతున్నానా అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనమాట. ఓకే. అట్ ద సేమ్ టైం ఇంకొకటి నేను నోటీస్ చేసింది విభు గారు, అంటే నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినట్లు ఈ రీసెంట్ గా జరిగిన కాన్వర్సేషన్ ఇది. అందులో ఒక వ్యక్తి పర్టికులర్ గా రేస్ చేసిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ జాన్ వెస్లీ, రాజమండ్రి జాన్ వెస్లీ ఓకే వారు రాసిన ఒక పాట, ఒక సువార్త గీతము, ఓకే అది పాడుతుంటే ఆ అబద్ధ బోధకుడు గుర్తొస్తాడు. అండ్ ఆ పాట పాడుతున్నప్పుడు అతనే గుర్తొస్తాడు. అండ్ అతని ఆ స్లాంగ్, అతని శైలిలోనే పాడటానికి కూడా, అతన్ని ఇమిటేట్ చేయడానికి కూడా చాలా మంది ప్రయత్నం చేస్తారు. అది ఇంకా వేరేలాగా పాడరు ఆ పాట, అది అలాగే ఫేమస్ అయిపోయింది కాబట్టి అతను పాడిన శైలిలో అతన్ని ఇమిటేట్ చేస్తూనే పాడటానికి ప్రయత్నిస్తారు ఎవరైనా కూడా. సో అతన్ని గుర్తు చేసే విధంగా ఒక అబద్ధ బోధకుడిని గుర్తు చేసుకునే అవకాశం ఉన్నప్పుడు అతన్నే జ్ఞాపకం చేసుకుంటూ, అతన్ని ఇమిటేట్ చేస్తూ, తలంపుల్లో అతను పాడుతున్నట్టుగా పాడాలి అని అనిపించేలాంటి పాటలు మనం అసలు ఎందుకు పాడాలి అని అతను అన్నదాన్ని బట్టి, సో ఈ సమస్య కూడా ఉంటుందేమో, మన కాంగ్రిగేషన్ అంతా గ్యాదర్ అయినప్పుడు అలాంటి పాటలు పాడితే కొంతమంది ఇలా కూడా ఇబ్బంది పడతారేమో అని అనిపించింది.
యా అంటే ఇప్పుడు మన ఈ ఆ, పాటలు మనం పాడేది ఎవరిని గుర్తు చేసుకోవడానికి అన్నది ఇంకొక క్వశ్చన్ కదా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. కరెక్ట్ కరెక్ట్. సో పాట కానీ ఇప్పుడు రాసి వీడియో సాంగ్స్ యా చేసేటప్పుడు బ్రదర్ కోరియోగ్రఫీ కానీ ఇదంతా నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు సినిమాటిక్ లెవెల్లో చేస్తున్నారు కాబట్టి రైట్. సో ఆ పాటలు నేర్చుకునేటప్పటి నుంచి ప్రారంభం నుంచి ఆ వీడియోలు అంతా చూస్తూ ఉంటారు కదా, అవన్నీ ఇమేజెస్, ఆ వీడియో కంటెంట్ అంతా బ్రెయిన్ లో ఫీడ్ అయిపోయి ఉంటుంది. సో ఎంత ప్రయత్నం చేసినా ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎస్. అది కూడా నాకు డిస్ట్రాక్టింగ్ గానే ఉంది, నాకు ఇబ్బందే. వాళ్ళ అబద్ధ బోధకులు తెలిసిన తర్వాత వాళ్ళ జ్ఞాపకం కూడా నాకు అవసరం లేదు, సో అవి అవాయిడ్ చేయడమే మంచిది అనేది ఆ సహోదరుడి వాదన. యా సో ఓకే, దట్స్ అప్ టు హిస్ ఓన్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉమ్, అండ్ హిస్ కన్విక్షన్ ఇన్ హిస్ ఓన్ కాన్షియన్స్. ఓకే, ఉమ్, ఆయన తన మనసాక్షిలో ఒకవేళ దాన్ని బట్టి ఇబ్బంది పడుతున్నాడు అని అంటే దాన్ని అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే ఆ పాటే పాడాలని ఏం లేదు కదా. ఉమ్, బట్ కన్సెప్చువల్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక అవాంతర శాఖ నుంచి వచ్చినటువంటి ఒక మంచి పాట అయితే అది పాడడం తప్పు కాదు, ఉమ్, కానీ దానివల్ల ఇంపాక్ట్ ఏంటి అనేది ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విషయాలు అవగాహన లేనటువంటి వారు మనతో ఉన్నప్పుడు, వాళ్ళు దానివల్ల ప్రభావితం అయ్యేటటువంటి ప్రమాదం ఉన్నప్పుడు అది పాడకుండా ఉంటే మంచిది. అయితే ఓవర్ట్గా సిద్ధాంతపరంగా తప్పుగా ఉన్నటువంటి పాటలు ఉన్నాయి, వాటిని అసలు ఎప్పుడు పాడకూడదు. మనం కూడా ఈవెన్ మన కాలక్షేపం కోసం కూడా పాడుకోకూడదు వాటిని. ఉదాహరణకి తండ్రి కుమార పరిశుధాత్ముడు ఏసే, ఆది అంతముల దేవదేవుడు క్రీస్తే అని ఒక పాట వచ్చేది రేడియోలో చిన్నప్పుడు. ఉమ్. పి సుశీల గారు పాడారు, చాలా చక్కగా ఉంటుంది వినడానికి. కానీ సిద్ధాంతాన్ని చూడండి ఒకసారి మీరు, తండ్రి కుమార పరిశుధాత్ముడు ఏసేనా? ఏసు తండ్రియా? ఏసు కుమారుడా? ఏసు కుమారుడు కరెక్టే, కానీ ఏసు పరిశుధాత్మనా? కాదు కదా. సో ఇది వన్నెస్ సిద్ధాంతాన్ని బోధిస్తుంది, వాస్తవానికి మోడలిజం అనే సిద్ధాంతాన్ని బోధిస్తుంది. అది బైబిల్ బోధించేటటువంటి త్రిత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంది, కాబట్టి ఎప్పుడు మనం పాడకూడదు ఆ పాట. ఓకే, సో అంటే సో ఇంకొక ఆస్పెక్ట్ అనమాట, పాటలు మనం చూస్ చేసుకునేటప్పుడు సిద్ధాంతపరంగా ఏమన్నా బైబిల్ బోధకి వ్యతిరేకంగా ఏదైనా ఉందా అందులో అనేది జాగ్రత్తగా ఉమ్. చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇందాక మీరు అన్నారు సినిమాటిక్గా ఉంటున్నాయి ఈ పాటలు అని. అవును. కంపోజిషన్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొంచెం ఫాస్ట్గా కొంచెం లైవ్లీగా ఉంటే దాన్ని సినిమాటిక్ అనేస్తున్నారు. ఉమ్, సో కొంచెం క్వాలిటీ మ్యూజిక్ పెడితే అది సినిమాటిక్ అనేస్తున్నారు. ఉమ్, అది తప్పు. ఉమ్, మంచి వాయిద్యాలతో మంచి ఆనందకరమైనటువంటి ఒక రాగంలో దేవుణ్ణి స్తుతించడం సినిమాటిక్ కాదు. ఉమ్. ఆ మాటకొస్తే సినిమాటిక్ అని మీరు ఏదైతే పిలుస్తున్నారో, ఇప్పుడు సినిమాలో ఆల్ జానరాస్ ఆఫ్ మ్యూజిక్ వాడతారు. అవును. అంటే అందులో రొమాంటిక్ ఉంటుంది, అదేంటి ఫాస్ట్ నంబర్స్ ఉంటాయి, స్లోగా ఎమోషనల్గా టచ్ అయ్యేటటువంటి సాంగ్స్ ఉంటాయి, అన్నీ తీసుకుంటారు. ఆల్ కైండ్స్ అవును. ఆఫ్ జానర్స్ వాట్ ఎవర్ యూ కెన్ థింక్ అబౌట్ ఇన్ మ్యూజిక్ అన్నీ ఉమ్, వాడతారు, రైట్? సో ఈ పలానా మాత్రమే సినిమాటిక్ అని చెప్పడానికి ఏమీ లేదు. దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ అ సినిమాటిక్ కంపోజిషన్. ఉమ్, మ్యూజిక్ కంపోజిషన్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి, తర్వాత మ్యూజిక్కి ప్రాధాన్యత ఇస్తున్నామా, లేకపోతే అందులో ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించేటటువంటి మాటలకి ప్రాధాన్యత ఇస్తున్నామా? అందులో ఉమ్, మళ్ళీ మ్యూజిక్కి ప్రాధాన్యత ఇవ్వడం కూడా పూర్తిగా తప్పు అని చెప్పలేము మనం, ఎందుకంటే వాయిద్యాలు వాయించేది కూడా దేవుణ్ణి ఆరాధించడానికే కదా. ఉమ్, సో ఆ మోటివ్తో చేస్తున్నటువంటి కంపోజిషన్, ఆ మోటివ్తో చేస్తున్నటువంటి మ్యూజిక్ కూడా తప్పు కాదు వాస్తవానికి. ఉమ్, ఓకే, సో కాబట్టి ఇది సినిమాటిక్, ఇది కొంచెం ఫాస్ట్గా ఉంది కాబట్టి దీన్ని పక్కన పెట్టేయాలి, ఇది మన ఉమ్, ఎమోషన్స్ని బాగా మూవ్ చేస్తుంది కాబట్టి దీన్ని పాడకూడదు ఉమ్, అనేది ఐ డోంట్ థింక్ ఇస్ ద రైట్ అప్రోచ్. ఉమ్. అది ఆ, అంటే వీఆర్ ఆర్టిఫిషియలీ మేకింగ్ అ డిస్టింక్షన్ వెన్ వీఆర్ కాలింగ్ ఇట్ సినిమాటిక్. Yes. ఇప్పుడు ఈ మన పాత జనరేషన్ లో ఉన్న కొంతమంది, అందరూ కాదు కొంతమంది, ఉమ్, ఉమ్, సినిమాటిక్ సినిమాటిక్ అని ఏదైతే గోల చేస్తున్నారో వాళ్ళు ఏం పాటలు ఉమ్, పాడుకున్నారు? క్రీస్తే ఉమ్. క్రీస్తే సర్వాధికారి అని పాడారు. అదేం పాట అది? ఎంత ఎంత మంచి డివోషనల్ సాంగ్, అసలు ఎంత ఆ, ఆ, వినసొంపుగా ఉంది, ఎంత కానీ దాని భక్తి భావంతో అలా నిండిపోయింది పాట. బహుశా ఈ సినిమాటిక్ అని చెప్పేవాళ్ళు ఇలాంటి పాటలు పాడుకోవాలి, మీరు సినిమాటిక్ పాడకూడదు అని చెప్తారు మనకి. కరెక్ట్ కరెక్ట్. కానీ అది ఏ పాట అది? ఏ రాత్ ఏ పిజ్జాయే అని ఒక హిందీ ఓల్డ్ సాంగ్ ఉందన్నమాట, సినిమా సాంగ్. ఎగ్జాక్ట్ సేమ్ ట్యూన్ ఉంటుంది. అది మీరు చూడండి, ఓకే. రాజాది రాజా రారా కూడా ఒక ఓల్డ్ సినిమా ట్యూనే వాస్తవానికి. ఓకే, అలా కాపీ ట్యూన్స్ది ఒక సెపరేట్ ప్లేలిస్టే తయారు చేసి పెట్టారు మన ప్రకాష్ బ్రదర్ తన ఛానల్లో. సో చాలా వరకు కాపీ ట్యూన్స్ని చాలా భక్తిభావంతో పాడుతూ వచ్చారు.
అది పక్కా సినిమాటిక్, ఎందుకంటే సినిమా నుంచే తీసుకున్నారు. ఒకవేళ సినిమాటిక్ అనే ఒక జానరా మనం క్రియేట్ చేసి మాట్లాడాల్సి వస్తే అవును. సినిమాల్లో నుంచే తీసుకున్నారు వాటిని. ఉమ్, కానీ వాటిని పాడినప్పుడు ఏమీ అనిపించలేదు మీకు. కానీ ఉమ్, ఎవరో కష్టపడి ఓన్గా కంపోజ్ చేస్తే దాన్ని ఎక్కడో ఉమ్, లింక్ లేకపోయినా లింక్ పెట్టి మరి అది సినిమాటిక్గా ఉమ్, ఉందని చెప్పి దాన్ని తృణీకరించే ప్రయత్నం చేస్తారు. అది దట్ ఈస్ నాట్ రైట్ వే ఆఫ్ జడ్జింగ్ ఎ సాంగ్ అని నేను అనుకుంటున్నాను. ఉమ్. యాక్చువల్ గా అది ఇప్పుడు ప్రజల్లో ఆ ఆ మారుతున్న అభిరుచికి తగినట్టుగా మ్యూజిక్ ఆ చేయడం అనేది అది సమస్య అంటే అది ఆ సమస్య ప్రతి తరంలోనూ వస్తుంది ఇంకా డెఫినెట్లీ వస్తుంది. ఎప్పటికీ వస్తూనే ఉంది. యా యా ఎస్ బ్రదర్. అండ్ బ్రదర్ ఆ యా ఇదే లైన్స్ లో యా ఇంకొక విషయం ఏంటంటే యా ఇప్పుడు కొంతమంది అబద్ధ బోధకులు అని ఏదైతే ఇప్పుడు ప్రాథమిక విషయాల్లోనే అంటే ప్రాథమిక విషయాలు ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు త్రిత్వ సిద్ధాంతం విషయంలోనే ఒక వ్యక్తి ఆ సిద్ధాంత పరంగా విభేదిస్తున్నాడు మనకి. అయితే అట్లాంటి వ్యక్తిని ఇంకా వేరే అంశాల విషయంలో చాలా బాగా బోధిస్తున్నాడు అన్న కారణంతో ఆ మన చర్చ్ కి ఇన్వైట్ చేయొచ్చా, లేదా చర్చ్ ఎల్డర్స్ అట్లాంటి వ్యక్తిని పుల్పిట్ దగ్గర నిలబెట్టి వాక్యం చర్చించడానికి వాళ్ళ సంఘాలలో పరిచర్య జరిగించుకోవడానికి అలాంటి వ్యక్తిని వినియోగించుకోవచ్చా, ఆహ్వానించచ్చా, వాడుకోవచ్చా? ఒక విషయంలో ఇబ్బంది ఉంది, చాలా ప్రాముఖ్యమైన విషయమే. కానీ ఇంకొక వేరే ఏదో సబ్జెక్ట్ లో వేరే అంశానికి సంబంధించి అతను చాలా మంచి మంచి స్కాలర్, మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, అలా వాడుకోవచ్చా? అండ్ వాడుకో అట్లాంటి వారి పుస్తకాలను సంఘములో సంఘస్థులకి వాళ్ళ పుస్తకాలను ప్రమోట్ చేయొచ్చా, లేదా వాళ్ళ రీసోర్సెస్ ని సజెస్ట్ చేయొచ్చా ఓకే. అనేది కూడా అదే లైన్స్ లో ఇందాక మీరు చెప్పిన దాని లైన్స్ లోనే దీనికి కూడా ఆన్సర్ చేయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు దేవుని వాక్యం అలాంటి వాళ్ళని ఎలా చూస్తుంది అనేది, మనం కూడా వాళ్ళని అలాగే చూడాలా అక్కర్లేదా అన్నది ప్రశ్న. ఎస్. ఓకే. ఆ, మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ఎవరు ప్రకటించినా వారు శాపగ్రస్తులు అని అన్నారు. దేవదూత కాబట్టి ఒక విషయంలో శాపగ్రస్తమైనది ఏదైనా చెప్పినా కూడా మీరు అతనికి చేయాల్సిన మర్యాదలు సరిగా చేయండి అని చెప్పలేదు. లేదా మేము మీ అపోస్తులం మేమే మీకు క్రీస్తుని పరిచయం చేశాం కాబట్టి ఎక్కడైనా మేము వేరొక సువార్త ప్రకటించుండినా కొంచెం సహించండి ఆ ఒక్క విషయంలో అని చెప్పలేదు. సంఘానికి జాగ్రత్త చెప్పడం కోసం చెప్పినటువంటి మాట ఇది. అలాంటి వాడిని మీరు అంగీకరించొద్దు. ఎందుకంటే వాడు శాపగ్రస్తుడైనటువంటి వ్యక్తి, మీరు వాడిని అంగీకరించడం ద్వారా వాడి శాపంలో వాడి పాపంలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతారని కదా. కరెక్ట్. అంటే రెండవ యోహాను పత్రిక 10వ అధ్యాయంలో అదే మాట చెప్తున్నాడు. అతనికి శుభమని కూడా చెప్పొద్దు, నీ ఇంట్లోనికి ఆహ్వానించొద్దు. అలా చేస్తే నువ్వు అతని పాపంలో పాలిభాగస్తుడు అవుతావు అంటే నన్ను ఇంట్లోకి ఆహ్వానించకూడనప్పుడు నువ్వు సంఘంలోనికి ఆహ్వానించి ఏకంగా పులిపెట్టించి ఈయన స్కాలర్ కానీ శాపగ్రస్తమైన బోధ చేస్తాడు, పర్వాలేదు మిగతా విషయాల్లో బాగానే ఉంటుంది అని చెప్పి మనం పులిపెట్టిస్తామా? అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే అసలు బోధించే పరిచర్య ఎందుకు మనం సంఘంలో వినియోగిస్తున్నాము? ఎందుకంటే బోధకుల్ని దేవుడు సంఘానికి అనుగ్రహించాడు, రైట్? అపోస్తలుల్ని ప్రవక్తల్ని సంఘానికి అనుగ్రహించి వారు వేసిన పునాది మీద కట్టేటటువంటి, వారు వేసిన పునాది ఏంటి అంటే మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథం. దానిపైన ఆ పునాది పైన సంఘాన్ని నిర్మించేటటువంటి కాపర్లను సువార్థికులను మనకిచ్చి దేవుడు సంఘ పరిచర్యను ముందుకు తీసుకెళ్ళమని చెప్పాడు. సో ఆయనే సంఘానికి ఈవిగా ఇచ్చినటువంటి ఒక బోధకుడు ఆయనకు వ్యతిరేకమైనటువంటి బోధ చేస్తాడా, దాన్ని ఆమోదిస్తాడా? చేయడు. కాబట్టి ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని తృణీకరించేటటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే ఇంకా బైబిల్లో ఉన్నటువంటి ఏదైనా సత్యాన్ని తృణీకరించేటటువంటి ఒక వ్యక్తి, దానికి వ్యతిరేకంగా బోధించేటటువంటి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని చేత సంఘానికి అనుగ్రహించబడినటువంటి ఒక సాధనం కాదు. అతని వల్ల సంఘానికి క్షేమాభివృద్ధి ఏదో వస్తుంది అని అనుకుంటే మీరు ఏదో శరీర సంబంధమైనటువంటి క్షేమాభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు, కానీ దేవుడు అనుగ్రహించే ఆత్మీయమైనటువంటి క్షేమాభివృద్ధి గురించి కాదు డెఫినెట్లీ. అండ్ దేవుని యొక్క ఏర్పాటునే మనం తిరస్కరించి, దేవుని యొక్క నియమాలనే మనం తిరస్కరించి, దేవుడు ఎలాంటి వారిని సంఘానికి అనుగ్రహిస్తాడు అన్నటువంటి కనీస అవగాహన మనం లేకుండా లోక ప్రమాణాలని బట్టి ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ని మనం బేరీజ్ వేసుకొని పలానా వాడు చాలా పెద్ద స్కాలర్ కాబట్టి అతను ఏం బోధించినా మిగతా విషయాల్లో ఏం బోధించినా పర్వాలేదు, మనం పిలిచినటువంటి అంశం మీద ఎక్సలెంట్గా బోధిస్తాడు కాబట్టి ఈ అంశం మీద అతన్ని వాడుకుందామని చెప్పడము
దేవుడు ఉమ్, ఎవరినైతే తృణీకరించారో ఆ వ్యక్తితో మనం చేతులు కలపడమే వాస్తవానికి. అంటే ఏమీ సరిగ్గా చెప్పడానికి మాట్లాడడానికి రాకుండా తడబడుతూ ఆలోచిస్తూ ఆ, అప్పటికప్పుడే స్టడీ చేస్తూ నేర్పిస్తున్నటువంటి ఒక నమ్మకమైనటువంటి బోధకుడు బెటర్ అలాంటి స్కాలర్ కంటే కూడా. వీడికి వాక్చాతుర్యం ఉండొచ్చు, పాపులారిటీ ఉండొచ్చు, బాగా ఎంటర్టైన్ చేయగలిగేటటువంటి స్కిల్స్ ఉండొచ్చు, అతను చెప్పేవి అందరికీ అర్థం చేపించేటటువంటి ఆ ఆ టాలెంట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ వాడు దేవుని నోటి బూర ఆ, దేవుని నోటి ఆ, స్వరాన్ని వినిపించేటటువంటి వ్యక్తి కాదు. దేవుని చేత వాడబడినటువంటి దేవుని హీఈస్ నాట్ ద ట్రంపెట్ ఆఫ్ గాడ్స్ మౌత్. యా. కొన్ని రీసోర్సెస్ సంగతికి వస్తే బిగు గారు, అతని యొక్క యూట్యూబ్ వీడియోస్ కానీ లేకపోతే ఆ వ్యక్తి యొక్క రాసిన పుస్తకాలని కానీ ఒకటి వ్యక్తిగతంగానైనా చదువుకోవచ్చా, దానికి ఇబ్బంది ఏం లేదా, తన సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ కోసము. అండ్ రెండోది, చర్చ్ కి సజెస్ట్ చేసేటప్పుడు కూడా చర్చ్ మెంబర్స్ ని ఆ రీసోర్సెస్ పరిచయం చేస్తూ వాళ్ళని సజెస్ట్ చేసేటప్పుడు కూడా ఒక కాషన్ తోటి, అంటే ఈ పలానా ఈ బోధకుడు ఈ వ్యక్తి రాసినటువంటి పుస్తకం ఇతనితో యాక్చువల్ గా మనం విభేదిస్తాము, పలానా విషయంలో విభేదిస్తాము, కానీ ఈ అంశానికి సంబంధించి ఈ పుస్తకం మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఇది మేము చదవమని రికమెండ్ చేస్తాను నేను అని చెప్పొచ్చా? అలా ఒక కాషన్ ఇచ్చి చెప్పడంతో ఏమైనా ఇబ్బంది ఉంటుందంటారా? సరే, రెండు క్వశ్చన్స్ పర్సనల్ గా చర్చ్ కి. అంటే ఇప్పుడు అతను ఏ విషయం పైన విభేదించాడు, దానికి ఉన్నటువంటి అంటే ఇప్పుడు దో ప్రతిదీ కూడా ఎసెన్షియల్ ఇష్యూ అయినప్పటికీ కూడా అతను విభేదించినటువంటి అంశం ఏంటి? ఇప్పుడు డిస్పెన్సేషనల్ ఆస్పెక్ట్స్ అయి ఉండొచ్చు ఒకవేళ. అంటే ఇప్పుడు రెండో రాకడ ఆయనేమో శ్రమల కాలం తర్వాత ప్రభు వస్తాడని నమ్మాడు, నేనేమో ముందు వస్తాడని నమ్మాను. అలాంటి ఒక విభేదం ఉంది అని అంటే అదేం పర్వాలేదు బేసికలీ, ఎందుకంటే అది నాకు తెలియదు, ఆయనకి తెలియదు. బేసికలీ తెలియని ఒక విషయం పైన మనం విభేదిస్తున్నాం. కానీ తెలిసి వాక్యాన్ని తృణీకరించినటువంటి ఒక వ్యక్తి సంఘానికి ఏ మేలు చేయలేదు ఎప్పుడు కూడా. అది గుర్తుపెట్టుకోవాలి మనం. తెలిసి తప్పుడు బోధ చేసేటటువంటి ఒక వ్యక్తి, కావాలని తప్పుడు బోధను సమర్థిస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఆయనే రాశాడు, ఆయన దగ్గర నుండి మాత్రమే మనం నేర్చుకోవాలి, ఇది ఆయన దగ్గర నుండి కాకపోతే ఇంకా ఈ అంశాన్ని నేర్చుకోగలిగేటటువంటి వనరులే సంఘంలో లేవు అన్నటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు వాస్తవానికి. అంటే తెలుగులో కొంచెం రిసోర్సెస్ తక్కువ ఉంటాయి కదా, కాబట్టి మన పైన బాధ్యత ఎక్కువ ఉంది. మనం ప్రొడ్యూస్ చేద్దాం మంచి కంటెంట్. మనం హితబోధ పెట్టుకున్నది అందుకే. అట్లాగే పరిచయం చేసే వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా హితబోధ ఒకటే ఉంది అని కాదు నేను. ఓకే, సో ఎవరైతే అట్లా కష్టపడుతున్నారో వాళ్ళతో సహకరిస్తూ వాళ్ళ సహకారాన్ని మనం పొందుతూ ఇంకా ఎక్కువ కంటెంట్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి చూడాలి. అది మన కమిట్మెంట్, అది మన కాలింగ్ కాబట్టి. అంతేగాని అండ్ ఆ అబద్ధ బోధకులు చేసే ఆ బోధ యొక్క దాని యొక్క దాన్ని ఏమంటారు, అది అక్కడక్కడ ఇతను బానే ఈ పలానా అంశానికి సంబంధించి బానే బోధిస్తాడు అని ఏదైతే అనుకుంటున్నామో, లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రినిటీ విషయంలో విభేదించే, అంటే వాక్య వ్యతిరేకమైనటువంటి విషయాలు, లేదా అదే వాక్యానుసారం కాదని త్రిత్వాన్ని నమ్మనటువంటి వ్యక్తి ఈవెన్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కి సంబంధించిన పుస్తకం రాసిన అందులో కూడా దాని ప్రభావం, దాని యొక్క దాని తాలూకా సంగతులు కనబడతాయి అని అనుకుంటున్నాను. యా, అంటే యశ్వంత్ గారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెన్ యూర్ రీడింగ్ ఎ బుక్ ఆర్ వెన్ యూర్ లిజనింగ్ టు ఎ పర్సన్, ఒక వ్యక్తి బోధలు మీరు వింటున్నప్పుడు లేదా అతను రాసిన పుస్తకాన్ని మీరు చదువుతున్నప్పుడు కేవలం ఆయన పుస్తకాన్ని మాత్రమే చదవట్లేదు మీరు, లేదా కేవలం ఆయన ప్రసంగాన్ని మాత్రమే వినట్లేదు. ఆ వ్యక్తితో కూడా ఏదో మీకు తెలియకుండానే ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది యాక్చువల్లీ. ఓకే, ఫలానా బోధకుడు ఎప్పుడో 100 సంవత్సరాల ముందు చనిపోయినటువంటి ఒక బోధకుడిని తిడితే నాకు ఎందుకు కోపం వస్తుంది? ఆయనతో నాకు ఏమైనా వ్యక్తిగత సంబంధం ఉందా అంటే లేదు. కానీ పుస్తకాల ద్వారా నేను పొందినటువంటి ప్రయోజనం, దాని ద్వారా వచ్చేటటువంటి కృతజ్ఞత భావం, దానివల్ల ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. లేదా ఆయన శైలి నాకు ఇష్టమై ఉండొచ్చు, లేదా ఆయన సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి విధానం నాకు ఇష్టమై ఉండొచ్చు. సో సో అలా అది నేను మీరు ఇవన్నీ చెప్తుంటే నాకు ఇంకా ఇవన్నీ గుర్తొస్తుంది. అసలు పాటల ద్వారాను రచనల ద్వారాను నిజంగానే దాన్ని బట్టి ఆథర్స్ చాలా దగ్గరైపోతారు ప్రజలకి. చాలా మంది, కొంతమంది అబద్ధ బోధకులు పలానా వాళ్ళు అబద్ధ బోధకుడు అని తెలిసి అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళపైన చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. వాళ్ళని తొందరగా ఏమైనా అనడానికి వాళ్ళు ఇష్టపడరు, ఎవరైనా అంటే కూడా దాన్ని తీసుకోలేరు. అదంతా ఒకటి పాటల ద్వారా, ఇంకొకటి రచనలు, వాళ్ళ బోధలు, వీటన్నిటి కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ బాండింగ్ ఏర్పడడం. అవును అవును. సో సో ఆ బాండింగ్ దానికి అవకాశం ఇవ్వకూడదు అంటున్నాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా అవాంతర శాఖలకు సంబంధించినటువంటి వ్యక్తులు
ఉమ్, ఈరోజు క్రైస్తవం మీద బురద జల్లేటటువంటి మతోన్మాదుల మీద స్పందిస్తున్నారు. చాలా ధైర్యంగా స్పందిస్తున్నారు, బహుశా ప్రాణాలకు తెగించి స్పందిస్తున్నారు. వాళ్ళు ఇచ్చేటటువంటి సమాధానాల్లో కూడా చాలాసార్లు ఏమీ లోపం ఉండకపోవచ్చు కూడా. వాటి వల్ల వాళ్ళు క్రైస్తవానికి చేరువవుతున్నారు. క్రైస్తవ ప్రజల మనసుల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు చేయనటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు కదా. వీళ్ళు ఇంతగా క్రైస్తవం కోసం నిలబడుతున్నారు, పోరాడుతున్నారు, సత్యం పక్షంగా మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళు సత్యానికి ప్రతినిధులు అయి ఉండొచ్చు అని చాలామంది వారి వైపుకి ఆకర్షితులు అవుతున్నారు. అయిన తర్వాత మెల్లిగా వాళ్ళ అసలు రంగు బయట పెడుతున్నారు. వాళ్ళ తప్పుడు సిద్ధాంతాలని బోధిస్తూ వాళ్ళని ప్రజలను ఆకట్టుకుని ఆ తప్పుడు సిద్ధాంతం వైపుకి నడిపించేటటువంటి ప్రయత్నాన్ని చాలా విజయవంతంగా వాళ్ళు చేస్తున్నారు. ఎస్. సో ఆ ఆ ఆ పథకాన్ని మనం ఒకవేళ పసిగట్టకపోతే డెఫినెట్గా మనం బలైపోతాం దానికి. వాళ్ళు ఏదో మంచి చేస్తున్నారు కదా కాబట్టి వాళ్ళ బోధ ఎలా ఉండినా పర్వాలేదు అని అనుకుంటే యు ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బేసికలీ. ఎస్. వాళ్ళు చేస్తున్నారు, మరి మీరెందుకు చేయరు అని అంటే చేయాలి, మనం అందరం కూడా చేయాలి. వాళ్ళు ఏదైతే ఈ స్పందిస్తున్నారు అపాలజెటిక్స్, ఇందాక మీరు అపాలజెటిక్స్ అనేది తీసుకొచ్చారు కాబట్టి ఎస్. ఎస్. అది అది దేవుని వాక్యం మనకి ఇచ్చినటువంటి బాధ్యత. దాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు అబద్ధ బోధకులై ఉండి. కాబట్టి మనకు రోషం రావాలి. మనం సత్యం వైపు ఉన్నాము అని తెలిసినప్పుడు సత్యబోధకులుగా మనం ఇంకెక్కువగా ఆ విషయంలో కష్టపడేవారిగా ఉండాలి. యా దీపు గారు, ఇందాక మీరు ఆన్సర్ చేసిన పాటలకు సంబంధించి మీరు ఆన్సర్ చేసిన విషయంలో యా ఇంకాస్త క్లారిటీ, ఇంకొంచెం లైట్ అవసరము అని లైవ్ చాట్ లో పోస్ట్ చేసే క్వశ్చన్స్ ని బట్టి అర్థమవుతుంది. ఓకే. సో ఒక ఇద్దరు వ్యక్తులు రైజ్ చేసిన క్వశ్చన్స్ కలిపి అడుగుతాను. దానికి మీరు ఇంకాస్త వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలని రిక్వెస్ట్. యశ్వతేజ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, బిగు గారు, ఈజ్ దేవ సంస్థుతి చేయవే మనస అన్ అన్బిబ్లికల్ సాంగ్, అది వాక్యానుసారం కాని పాట అని యశ్వతేజ అనే ఐడి నుంచి అడిగితే, డెజర్ట్ రోజ్ అనే ఐడి నుంచి అది 103వ కీర్తన కదా, కాబట్టి అది ఆథర్ బిబ్లికల్ అయి ఉండకపోవచ్చు, కానీ పాట అయితే అన్బిబ్లికల్ కాదు. సారీ, పాట అయితే అన్బిబ్లికల్ కాదు అనేది డెజర్ట్ రోజ్ అనే ఐడి నుంచి పెట్టినటువంటి విషయం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. యాక్చువల్లీ నేను ఇందాక దాని గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా దేవ సంస్కృతి చేయవ మనసు అన్న పాటని ఉదాహరణగా ఎందుకు తీసుకున్నాను అని అంటే, అది పాట వాస్తవానికి వాక్యానుసారమైనది, వాక్యానుసారమైన పాట అది. కానీ రాసిన వ్యక్తి వాక్యానుసారమైనటువంటి వ్యక్తి కాదు. అందుకే ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఆ పాటలో ఇబ్బంది ఏం లేదు. అండ్ రైట్లీ ఐడెంటిఫైడ్, అది 103వ కీర్తన పైన ఆధారపడినటువంటి పాట కాబట్టి మరింత వాక్యానుసారం అని చెప్పడానికి ఆధారం ఉంది అక్కడ. అది అండ్ అందులో ఏ చరణంలో కూడా ఎక్కడ ఏ లోపము కనబడలేదు నాకు. అన్ని ఇట్స్ ఎ వెరీ లెంగ్తీ సాంగ్ అండ్ వెరీ మీనింగ్ఫుల్ సాంగ్. యాక్చువల్లీ ఎందుకు మీనింగ్ఫుల్ అని అంటే, అది దేవదాసాయి గారి టాలెంట్ కాదు, అది వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని ఆయన పాడారు పాట రూపంలో. ఓకే, బట్ సరే దేవదాసాయి గారి టాలెంట్ అనే అనుకుందాం ఆయన, ఒకవేళ అట్లా అనుకున్నా కూడా, బట్ స్టిల్ ఇట్ ఇస్ ట్రూత్. ఆ పాటలో తప్పేం లేదు బేసికలీ. బట్ ఆ పాట పాడడం ద్వారా ఈ పాట రాసినటువంటి వ్యక్తి చేసిన మిగతా అన్ని బోధల వైపుకి మన దృష్టి ఒకవేళ మరలితే, దాన్ని కూడా మనం అంగీకరించేటటువంటి విధంగా మన వివేచనను మనం కోల్పోతే, అప్పుడు అది ప్రమాదం. అలా మనం చేయకపోవచ్చు కానీ మనం పాడడం కారణంగా, లేకపోతే మనం దాన్ని ఆమోదించడం కారణంగా ఇంకెవరైనా అలాంటి పని చేసే ప్రమాదం ఉంది. అది మనం చెప్పాము. తర్వాత ఆ డెజర్ట్ రోజ్ అని ఐడి నుంచి అడిగినటువంటి ఇంకొక ప్రశ్న, ఎసెన్షియల్స్ వర్సెస్ నాన్ ఎసెన్షియల్స్ షుడ్ బి ద డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ ఐ థింక్. అంటే కొన్ని అవసరమైనవి, కొన్ని అవసరం లేనివి, కొన్ని ప్రాముఖ్యమైనవి, కొన్ని అంత ప్రాముఖ్యమైనవి కావు అని అట్లా కేటగరైజ్ చేసుకోవడం, విభజించి ఆ విషయాలను చూడటం, బైబిల్లోని సత్యాలను అట్లాంటి కేటగిరీస్ లో చూడటం అనేది మంచి విషయం అని నేను అనుకుంటున్నాను. దాన్ని ఆధారంగా మనం నిర్ధారించుకోగలిగితే బాగుంటుంది, ఎవరు అబద్ధ బోధకులు, ఏవి అబద్ధ బోధలు అనేది అలా చేస్తే బాగుంటుందని అది పోస్ట్ చేశారు లైవ్ చాట్ లో. దాని గురించి ఏమంటుంది? సో యాక్చువల్లీ ఇట్స్ గుడ్ అబ్జర్వేషన్. ఎసెన్షియల్స్ అండ్ నాన్ ఎసెన్షియల్స్ అనే ఈ కేటగరైజేషన్ అనేది డెఫినెట్లీ చాలా తరచుగా మనం వింటూ ఉంటాం. అంటే ఏవి నిజంగా ప్రాముఖ్యమైనది, ఏవి నిజంగా ప్రధానమైనవి, ఏవి అంత ప్రధానమైనవి కావు అన్నటువంటి ఈ చర్చ ఉంది. ఓకే, అయితే ఆర్బిట్రరీగా కొంతమంది ఇవి ఎసెన్షియల్స్, ఇవి నాన్ ఎసెన్షియల్స్ అని చెప్పేస్తున్నారు వాస్తవానికి సంఘంలో.
అంటే వాళ్ళకి బాగా నచ్చినటువంటి లేకపోతే వాళ్ళు బాగా ఎక్కువ కష్టపడి నేర్చుకున్నటువంటి సిద్ధాంతాలు వాళ్ళకి బాగా అర్థమయ్యాయి కాబట్టి అవి చాలా ఎసెన్షియల్ అని వాటితో వాస్తవానికి సిద్ధాంతాల విషయంలో కూడా అదే అంటే మనకు మన పెట్ డాక్ట్రిన్స్ అనేవి కొన్ని ఉంటాయి. మనకు బాగా నచ్చినటువంటి సిద్ధాంతాలు ఉంటాయి ఎందుకంటే వాటి గురించి మంచి అవగాహన ఉంది, మంచి పట్టు వచ్చింది, మనకి బాగా అర్థమైంది. కాబట్టి వాటి ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్, వాటిని ఎక్కడ అప్లై చేయాలి, దానివల్ల ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి, అవన్నీ మనకు బాగా తెలుసు, బాగా చెప్పగలము, దాన్ని బాగా జస్టిఫై చేసుకోగలము. కాబట్టి ఒక బాండింగ్ అనేది ఆ డాక్టరీన్ పట్ల కూడా మన మనసులో ఏర్పడుతుంది అనమాట, ఇంటెలెక్చువల్ బాండింగ్ విత్ ఎ పర్టికులర్ డాక్టరీన్. ఓకే, సో అది మన పెట్ డాక్టరీన్ అయిపోతుంది. సో అవన్నీ కూడా ఎసెన్షియల్సే అవుతాయి చాలా మందికి. కానీ వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోని కారణంగా వాళ్ళు కొన్ని కోణాలని మ్, పరిశీలించాల్సినంత లోతుగా పరిశీలించడంలో విఫలమైన కారణాన్ని బట్టి కొన్ని నిజంగా వాక్యంలో బోధించబడినటువంటి సత్యాలు నాన్ ఎసెన్షియల్స్గా అనుకుంటున్నారు, వాళ్ళే ప్రకటించేసుకుంటున్నారు. సో ద క్వశ్చన్ ఇస్ హూ డిటర్మిన్స్ వాట్ ఈస్ ఎసెన్షియల్ అండ్ వాట్ ఈస్ నాన్ ఎసెన్షియల్? వాట్ ఈస్ ద క్రైటీరియా బై విచ్ టు నో వాట్ ఈస్ ఎసెన్షియల్ అండ్ వాట్ ఈస్ నాన్ ఎసెన్షియల్? ఏది ప్రాముఖ్యమైనది, ఏది అనగానే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక లిస్ట్ చెప్తారు, కానీ అది మళ్ళీ ఆ లిస్టులు ఎవరి లిస్టు వాళ్ళకుంటది. ఆ లిస్ట్లో నా లిస్ట్లో ఉన్నవి కొన్ని ఉండవు, మళ్ళీ నేను లిస్ట్ చెప్తే నా లిస్ట్లో ఉన్నవి కొన్ని వాళ్ళ లిస్ట్లో ఉండకపోవచ్చు. ఎస్. ఎస్. సో నేను చాలా ఆలోచించిన తర్వాత నాకు చాలా క్లియర్గా అనిపించిన ఒక విషయం ఏంటి అంటే వాక్యము ఇప్పుడు డైరెక్ట్గా కొన్ని విషయాలు దేవుడు మనకి స్పష్టంగా బయలుపరచడానికి ఇష్టపడలేదు. ఉదాహరణకి నేను ఇందాక చెప్పాను అదే యేసు ప్రభు యొక్క రాకడ విషయంలో ఉన్నటువంటి విషయాలు అవి ఆయనే క్లియర్గా చెప్పారు. అన్నీ అంత నేను స్పష్టంగా చెప్పట్లేదు, కానీ అది రేపే అన్నట్టుగా మీరు సిద్ధపడి ఉండాలి అన్నటువంటి విషయం చెప్పాడు అది. ఓకే. సో అప్పుడు నాకు తెలియని విషయాలు, నేను డిటర్మైన్ చేసుకోలేని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నాన్ ఎసెన్షియల్స్ అవుతాయి. ఎందుకంటే వాటి గురించి నేను ఎలా నమ్మినా వాక్యంలో బయలుపరచబడినటువంటి బోధకు వ్యతిరేకంగా లేనంత వరకు ఏ పొజిషన్ తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు, ఏ పొజిషన్ తీసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు. కాబట్టి అది నాన్ ఎసెన్షియల్ బికాజ్ ఇట్ డజంట్ రియలీ ఇంపాక్ట్ ఎనీ అదర్ డాక్టరీన్ ఇన్ ద బైబుల్. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఆ శ్రమలన్నీ అయిపోయిన తర్వాతే వస్తాడు అని నేను నమ్మాను అనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి పాపులర్ బిలీఫ్కి కాంట్రరీగా. ఓకే, రెండిటికి వాక్యాధారాలు ఉన్నట్టుగా కనబడతాయి మనకి, కానీ ఏవి డిటర్మైన్ చేసి ఖచ్చితంగా ఇదే అని చెప్పలేము. కొంతమంది దాన్ని కూడా పెద్ద చేసేసుకున్నారు కాబట్టి ఎందుకు చేయలేము, ఖచ్చితంగా చేసుకోవచ్చు అని వాదించే వాళ్ళు ఉంటారు. దాని గురించి నేను మాట్లాడలేదు. బట్ ఖచ్చితంగా అయితే డిటర్మైన్ చేయలేము, అందుకే ఆ థియరీస్ ఇంకా ఉన్నాయి. ఒక థియరీ ఇంకొక థియరీని కౌంటర్ చేసేటటువంటి వచనాల లాగా చూపిస్తూ ఉంటారు. కాకపోతే ఆ వచనాలు ఏవి కూడా వాటి గురించి అడ్రస్ చేసేవి కావు, ఎందుకంటే బైబిల్లో పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు ఏవి లేవు. అంటే కొన్ని వచనాలేమో ఆయన ముందే వస్తాడని, శ్రమలకు ముందే వస్తాడని, కొన్ని వచనాలేమో ఆయన మధ్యలో వస్తాడని, కొన్ని వచనాలేమో తర్వాత వస్తాడని బోధించట్లేదు. కానీ వాస్తవానికి బైబిల్ ఎలా రాయబడింది అంటే ఈ విషయంలో ఉద్దేశపూర్వకంగానే దేవుడు ఎలా రాయించాడు అని అంటే దాన్ని మనం ఖచ్చితంగా నిర్ధారించలేని విధంగానే రాయించాడు, ఆర్ అట్లీస్ట్ నిర్ధారించగలిగేటటువంటి విధంగా ఇప్పటివరకు ఎవరు అధ్యయనం చేయలేదు చర్చ్ హిస్టరీలో అని చెప్పుకోవాలి మనం. ఇంకా కొంచెం వర్క్ చేయాల్సినటువంటి విషయం ఉందేమో ఆ విషయంలో అని మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. అలాంటి సిద్ధాంతాలని నాన్ ఎసెన్షియల్స్ అంటాను నేను, ఎందుకంటే వాటిని మనం ఖచ్చితంగా ఇది అని చెప్పలేం కాబట్టి బైబిల్లో నుండి. కానీ ఎవరైనా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ వచ్చేసాడు అని చెప్పాడు అనుకోండి ఎస్కెటాలజికల్ ఆస్పెక్ట్లో, ఆయన రాకడ ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు యెహోవా సాక్షులు అదే కదా చెప్పేది, సెవెంత్ డే అడ్వెంటిస్టులు కూడా చెప్తారు. అడ్వెంటిస్టులు అని వాళ్ళని ఎందుకంటారంటే అడ్వెంటిస్ట్ అంటే ద వన్ హూ బిలీవ్స్ ఇన్ ద కమింగ్. దే బిలీవ్ దట్ హీ ఆల్రెడీ కేమ్. ఏదో ఎల్ఎన్జి వైట్ అమ్మ గారు ఏదో డేట్ ప్రవచించారు, ఆ డేట్ను వచ్చేసారు, మధ్యాకాశం ఇంకా అప్పుడే వచ్చేసారని నమ్ముతారు వాళ్ళు. అది నమ్మడం అనేది ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ థింగ్, ఎందుకంటే రాకడ ఇంకా అవ్వలేదని మనకు తెలుసు, అది స్పష్టంగా అందరికీ కనబడేలాగా బహిరంగంగా జరిగేటటువంటి విషయం. ఎవరో ఇదిగో అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని చెప్తే మీరు నమ్మద్దని ప్రభు ముందుగానే చెప్పారు మనకి. కాబట్టి దట్ ఈస్ అన్ ఎసెన్షియల్ థింగ్ ఈవెన్ ఇన్ ది ఎస్కటోలాజికల్ డాక్టర్. దాన్ని ఎవరు డినై చేయకూడదు. డినై చేస్తే వాళ్ళు వాక్యం బోధించేటటువంటి స్పష్టమైన బోధకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు. ఏది అంటే యేసుప్రభు ఇంకా రాలేదు అన్నటువంటి సత్యాన్ని ఎవరు డినై చేయకూడదు. మనం ఇంకా ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా సిద్ధపడాలి అన్నటువంటి సత్యాన్ని ఎవరు డినై చేయకూడదు. చేస్తే అది ఎసెన్షియల్ డాక్టరీన్కి వ్యతిరేకంగా మాట్లాడడం అవుతుంది, రైట్? సో నా అండర్స్టాండింగ్ ఆఫ్ ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ ఏంటి అని అంటే వాక్యం దేన్ని స్పష్టంగా చెప్పిందో దాని వైపు మనం నిలబడాలి. అక్కడ నేను లిబర్టీ తీసుకోవడానికి అవకాశం లేదు. అంటే నాకు అజ్ఞానంలో ఉన్నప్పుడు నేను తెలియకుండా ఏదైనా మాట్లాడొచ్చేమో, సిన్సియర్లీ రాంగ్ అయి ఉండొచ్చు నేను, బట్ సిన్సియర్గానే చెప్పాను ఇదే వాక్యం బోధిస్తుంది అనుకుని. కానీ వాక్య ఆధారాలన్నీ నాకు లభించిన తర్వాత, నేను వాక్యపు వెలుగులో సరిచేయబడే అవకాశాలు నాకు వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా తప్పుడు బోధనే బోధిస్తున్నాను, వాక్యం బోధించిన దానికి వ్యతిరేకంగానే బోధిస్తున్నాను అని అంటే ఆ అంశం చిన్నదే కాబట్టి దాని విషయంలో ఏ అభిప్రాయం తీసుకున్నా పర్వాలేదు అని అనుకునే లాంటి అంశాలు ఏవి బైబిల్లో లేవు. అంటే
ఒక అంశంతో పోల్చుకుంటే ఇంకొక అంశం చిన్నదై ఉండొచ్చు, పెద్దదై ఉండొచ్చు పోల్చుకుంటే. కానీ ఏ అంశానికి ఆ అంశం ప్రధానమైనది, దాని ప్రాధాన్యత దానికి ఉంది. ఆ అంశానికి సంబంధించినటువంటి బోధ ఆ విషయంలో నేను తిరస్కరించకూడదు, లేకపోతే దానికి వ్యతిరేకంగా బోధించకూడదు. Whichever subject I'm handling, that subject, the teaching that goes with that subject is essential for that subject, and I should not deny it. I should not hold on to a view that is contrary to scripture. అలా చేసి ఇది నాన్ ఎసెన్షియల్ ఇష్యూ కాబట్టి ఎట్లా తీసుకున్నా పర్వాలేదు, బైబిల్ ఒకటి చెప్తుంది స్పష్టంగా, కానీ నా అభిప్రాయం అందుకు భిన్నంగా ఉన్నా కూడా ఇది నాన్ ఎసెన్షియల్ ఇష్యూ కాబట్టి దీనికి వ్యతిరేకంగా నేను మాట్లాడినా పర్వాలేదు అన్నటువంటి అండర్స్టాండింగ్లో ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ అని చెప్తే దాన్ని మనం ఒప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అది చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి తప్పుడు అవగాహనల్ని జస్టిఫై చేయడానికి కూడా వాడుకుంటున్నారు. ఇదేమంత పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ కాదులే బ్రదర్, ఇది చిన్న విషయమే కాబట్టి దీని గురించి మనం ఏ అభిప్రాయం తీసుకున్నా పర్వాలేదు అన్నటువంటి ఒక జస్టిఫికేషన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి మనం అవకాశం ఇవ్వకుండా వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ డిఫైన్ వాట్ వీ మీన్ బై ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్. జూమ్ లో దివ్య అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ సిస్టర్ దివ్య. అన్న నా పేరు దివ్య, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అన్న ఇది ఫిలిపియన్లకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఐ కౌంట్ ఆల్ థింగ్స్ టు బి లాస్ అనేసి పౌల్ గారు అంటారు కదా, అదే సేమ్ నెక్స్ట్ చాప్టర్ లో 4th చాప్టర్ 13th వర్స్ లో ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అని అంటారు. నెక్స్ట్ 4th చాప్టర్ 19th వర్స్ లో గాడ్ షెల్ సప్లై ఆల్ మై నీడ్స్ అని అంటారు అన్న. అయితే ఇక్కడ ఆల్ అని చెప్తున్నారు కదా, కాంటెక్స్ట్ ని బట్టి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రతి ఆల్ కి ఒక సెపరేట్ కాంటెక్స్ట్ ఉంది. మీరు చెప్పిన 3 ఆల్స్ కి కూడా సెపరేట్ కాంటెక్స్ట్ ఉంది. ఆ మూడు కాంటెక్స్ట్ లో ఉన్న ఆల్ నే మనం తీసుకోవాలన్నమాట, దేనికి దానికే తీసుకోవాలి. అంటే మీరు ఇప్పుడు ఐ కౌంట్ ఆల్ థింగ్స్ లాస్ అని ఏదైతే చెప్పాడో అది ఏంటి ఆ ఆల్ థింగ్స్ అంటే అక్కడ ఒక లిస్ట్ చెప్పాడు. ఆయన ముందు ప్రభుని తెలుసుకోకముందు ఏమేమి అచీవ్మెంట్స్ ఆయనకున్నాయి, ఏమేమి సంపాదించుకున్నాడు, వాటి గురించి అయి ఉండొచ్చు. లేకపోతే ఆయన ప్రభుని తెలుసుకున్న తర్వాత సువార్త కోసం ఆయన ఈ లోకపరంగా ఆలోచిస్తే నష్టపోవాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, నష్టపోయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు. ఏవేవైతే ఆయన లిస్ట్ అవుట్ చేశాడో అవన్నీ ఆల్ దోస్ థింగ్స్ ఐ కౌంట్ దెమ్ ఎస్ లాస్ అని చెప్తున్నాడు. అవన్నీ నష్టంగానే పరిగణిస్తున్నాడు. తర్వాత ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్ అని 4వ అధ్యాయంలో చెప్తున్నప్పుడు నేను పేదరికంలో ఉండడానికి నేర్చుకున్నాను, సమృద్ధిలో ఉండడానికి నేర్చుకున్నాను, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అంటే సంతోషంగా ఉండడానికి నేర్చుకున్నాను, దుఃఖంగా ఉండడానికి నేర్చుకున్నాను, ఒక లిస్ట్ చెప్తున్నాడు కదా అక్కడ కూడా. ఇవన్నీ కూడా నేను ప్రభువులో చేయగలుగుతున్నాను అని చెప్తున్నాడు అనమాట. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్, ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద కాంటెక్స్ట్. దాన్ని అపరిమితంగా ఆల్ అని వాడకూడదు మనం. అన్లిమిటెడ్ ఆల్ ఎనీథింగ్ అనే సెన్స్లో మనం తీసుకోకూడదు. నేను రెక్కలు కట్టుకొని పైకి ఎగరాలనుకుంటున్నాను, ఐ కెన్ డూ దట్ ఆల్సో ఇన్ క్రైస్ట్, ఎందుకంటే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్ అని అనుకుంటే అది టేకింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ అవుతుంది. ఎందుకంటే పౌలు అట్లా ఎప్పుడు అనుకోలేదు, ఆయన అనుకోకుండానే పరలోకానికి కొనిపోబడ్డాడు, అది వేరే విషయం. బట్ ఈవెన్ ఇఫ్ we may get desires which are really wild and whatever it may be, whatever is impossible, అయినా అవన్నీ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఓకే, ఎందుకంటే పౌలు అట్లా ఆ ఉద్దేశంతో చెప్పలేదు ఆ మాటల్ని. ఆ ఉద్దేశంతో ఇంకెవరు దాన్ని అన్వయించుకోవడానికి వీల్లేదు, పౌలే ఆ ఉద్దేశంతో చెప్పలేదు కాబట్టి. ఇంకొక ఆల్ థింగ్స్ మీరు ఏం చెప్పారు లాస్ట్ లో, ఇంకొకటి ఉంది కదా అన్న, గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. ఆల్ మై నీడ్స్, నాట్ ఆల్ యువర్ నీడ్స్. అది సంఘానికి చెప్తున్నాడు. ఆల్ యువర్ నీడ్స్, నాట్ ఆల్ యువర్ గ్రీడ్స్. అంటే నీ అవసరతలన్నీ దేవుడు ఇస్తాడు, నీ అత్యాశలన్నీ ఇస్తాడు అని కాదు దాని అర్థం. రైట్? సో అన్న యాక్చువల్ గా ఏంటంటే అన్న, ఒక పాస్టర్ నేను మెసేజ్ విన్నాను అన్న. అయితే ఆయన ఏం చెప్తున్నారంటే 3 John 1 chapter 1 verse 2 లో దాంట్లో ఏం చెప్తున్నారంటే, అక్కడ వర్స్ లో ఏముందంటే ఎంజాయ్ గుడ్ హెల్త్. ప్రియుడ, నీ ఆత్మ, నీ శరీరం అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్న విధంగా నీ ఆత్మ కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నేను కోరుతున్నాను అని చెప్తాడు. అవునన్నా. అయితే నువ్వు ఆత్మ విషయంలో అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నట్టుగా నీ శరీరం కూడా వర్ధిల్లాలని కోరుతున్నాను అని అంటున్నాడు. అంటే భౌతిక ఆశీర్వాదాలు కూడా నీకు ఉండాలి అని చెప్తున్నాడు యోహాన్ అక్కడ. రైట్, అవును. దాన్ని బేస్ చేసుకుని ఏం చెప్తున్నారు ఆయన?
అంటే ఫస్ట్ ఏం చెప్పారంటే మెసేజ్ లో ఉమ్, ఆ, అంటే మీరు రిచెస్ అంటే ప్రాస్పరిటీ గాస్పల్ చెప్పే ప్రీచర్ అన్నమాట. ఉమ్, అయితే ఆయన ఏమన్నారంటే మీరు రిచెస్ ఉండాలి అని అసలు బైబిల్లో లేదు అని చాలా మంది చెప్తుంటారు. ఉమ్, మీకు రిచెస్ ఉండాలి, అభివృద్ధి చెందాలి మీరు ఫినాన్షియల్ గా, ఉమ్, దానికి ఈ వచనము ఉమ్. ఆ, అని ఆధారం అనేసి చెప్తున్నారు అన్నమాట. ఓకే అది ఫస్ట్ ఎంతవరకు కరెక్ట్ అని. ఓకే ఫస్ట్ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే బైబిల్ ప్రాస్పరిటీ గాస్పల్ చెప్పట్లేదు. అంటే సంపద సువార్తని నేర్పించట్లేదు, అభివృద్ధి సువార్తని నేర్పించట్లేదు. అంటే నువ్వు అభివృద్ధి చెందడం కోసం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకో అని చెప్పట్లేదు. అంటే ఆయన దగ్గరకు వస్తే నీకు అన్నీ వస్తాయి కాబట్టి ఆయన దగ్గరికి రమ్మని ఆహ్వానించట్లేదు బైబిల్. అది ప్రాస్పరిటీ గాస్పల్, రైట్? అయితే యేసుక్రీస్తుని సంపాదించుకోవాలంటే నువ్వు అన్నీ వదిలిపెట్టేసుకునే రావాలి ఖచ్చితంగా అన్నటువంటి పేదరికపు సువార్త కూడా బైబిల్ బోధించట్లేదు. బైబిల్ డస్ నాట్ టీచ్ ఈవెన్ ఏ పవర్టీ గాస్పల్. దెర్ ఇస్ నో దెర్ ఇస్ నో ప్రాస్పరిటీ గాస్పల్ ఇన్ ద బైబిల్ అండ్ దెర్ ఇస్ నో పవర్టీ గాస్పల్ ఇన్ ద బైబిల్. మీరు రోమన్ క్యాథలిక్ సంఘంలో మీరు చూస్తే సిస్టర్స్ ఆఫ్ పవర్టీ, బ్రదర్స్ ఆఫ్ పవర్టీ అని ఒక ఆర్డర్ ఆఫ్ నన్స్ అండ్ మాంగ్స్ చూస్తాం మనం. ఓకే, అంటే వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే మనం పేదగా ఉండడమే దేవునికి ఇష్టం. మనం కష్టపడాలి అంతే ఈ లోకంలో. ఏమీ లేకుండా ఆకలికి అలమటిస్తూ వరద బాధితుల్లాగా ఏడుస్తూ ఉండడమే దేవునికి ఇష్టం ఎప్పుడు కూడా. అలాగే ఉండాలి, అదే భక్తి, అదే మన మన నిజంగా దేవుని చేత అంగీకరించబడ్డామని చెప్పడానికి రుజువు అన్నటువంటి ఒక తప్పుడు బోధ కూడా ఉంది క్రైస్తవం పేరు మీద. ఓకే, అది కూడా తప్పే, ఇది కూడా తప్పే, అది కూడా బోధించట్లేదు బైబిల్. ఇప్పుడు బైబిల్ ఎక్కడ కూడా ధనము సమస్తమైన కీడులకు మూలం అని చెప్పలేదు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని చెప్పింది, రైట్? సో లవ్ ఫర్ మనీ ఈజ్ రాంగ్, బట్ మనీ ఈజ్ నాట్ రాంగ్. వాస్తవానికి ఐశ్వర్యాన్ని ఒక ఆశీర్వాదంగా చాలాసార్లు ఆ సామెతల గ్రంథంలో కష్టపడి పనిచేసేటటువంటి చురుకైనటువంటి వ్యక్తులకి, వాళ్ళ బాధ్యతల్ని సరిగా నిర్వర్తించేటటువంటి వ్యక్తులకి ఒక ఆశీర్వాదంగా సామెతల గ్రంథంలో చాలాసార్లు చెప్పబడింది. అలాగే ఒక సోమరికి వచ్చే శాపంగా పేదరికాన్ని వర్ణించడం జరిగింది చాలాసార్లు సామెతల గ్రంథంలో, రైట్? కాబట్టి మనం బ్యాలెన్స్డ్ గానే దాన్ని అర్థం చేసుకోవాలి. అయితే యోహాను 3వ పత్రిక 2వ వచనంలో ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్తున్నట్టుగా నీ శరీరం కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని కోరుతున్నానని ఎందుకంటున్నాడు? దట్ ఈస్ అ గ్రీటింగ్ ఇన్ అన్ ఎపిసోడ్. అంటే నువ్వు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్తున్నాడు బేసికలీ. అంటే ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా, ఆయన శ్రేయోభిలాషిగా అతను ఒక పత్రిక రాస్తున్నప్పుడు నీకు క్షేమం కలగాలని గ్రీటింగ్స్ ఎట్లా రాస్తామో మనం అట్లాగే రాస్తున్నాడు బేసికలీ. ఓకే, బట్ దాన్ని ఒక యూనివర్సల్ ప్రామిస్గా అందరికీ వర్తించేటటువంటి ఒక వాగ్దానంగా తీసుకోవడానికి వీల్లేదు. ఆ పత్రిక కాంటెక్స్లో ఎవరిని అడ్రస్ చేస్తూ ఎందుకు ఆ మాటలు చెప్తున్నాడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎవరికి చెప్తున్నాడు ఆ మాటలు? ఆత్మీయంగా వర్ధిల్లుతున్నటువంటి ఒక వ్యక్తిని చూసి నువ్వు భౌతికంగా కూడా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను నీ విషయంలో అని చెప్తున్నాడు. అంతేగాని దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి ఒక పాపిని పట్టుకొని నువ్వు వస్తే నువ్వు శారీరకంగా వర్ధిల్లుతావు అని చెప్పడానికి ఆ వచనాన్ని వాడలేదు. ఆయన ఆల్రెడీ ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉన్నాడు. ఈ రోజు సంఘంలో ఉన్నటువంటి దరిద్రం ఏంటి అని అంటే, చాలా మందితో మనం చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, ప్రియులారా మీరు శారీరకంగా వర్ధిల్లుతున్నటువంటి విధంగా ఆత్మ విషయంలో కూడా వర్ధిల్లుతే ఎంత బాగుండు అని చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. మనం ఆ పరిస్థితిలో ఉన్నారు ఈరోజు చాలా మంది. ఓకే, సో బేసికలీ ఆత్మీయంగా వర్ధిల్లుతున్నటువంటి వారి విషయంలో అలాంటి కోరిక మనం కలిగి ఉండడం అనేది ఏం తప్పు కాదు, అలా ఆశించడం కూడా తప్పేం కాదు. కానీ దానికోసమే నేను ప్రభువుని వెంబడిస్తున్నాను అని అంటే డెఫినెట్లీ అది తప్పే. ఈ లోకపు విషయాల కోసం మాత్రమే నేను క్రీస్తునందు నిరీక్షించు వాడిని అయితే నేను మనుషులందరికంటే దౌర్భాగ్యుడిని అని బైబిల్ చెప్తుంది. సో ఎవరైతే కేవలం అభివృద్ధి చెందడానికి, ఈ లోకపరంగా అభివృద్ధి చెందడానికి యేసు ప్రభు పైన ఆధారపడవచ్చని వచ్చారో ఆయన్ని వెంబడించడానికి, వాళ్ళు ఈ లోకపరమైనటువంటి విషయాలపైన మాత్రమే వాళ్ళకు దృష్టి ఉంది కాబట్టి, అదే వాళ్ళకు ప్రాధాన్యత కాబట్టి వాళ్ళు మనుషులందరికంటే దౌర్భాగ్యులు. అది బోధించొద్దని చెప్తున్నాం మనం. అంతేగాని నీకు యేసు ప్రభు ఏమి ఇవ్వడు, ఉన్నవి కూడా లాగేసుకుంటాడు అని చెప్పట్లేదు మనం, నాట్ నెసెసరీలీ. అయితే అన్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు సువార్త కోసం, ప్రభువులో ఉండి చాలా దీవించబడి వేరే వాళ్ళకి అవసరతలో సహాయపడినటువంటి మంచి భక్తులు కూడా ఉన్నారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో వాళ్ళ గురించి చదువుతున్నాము. ధనవంతులైనటువంటి భక్తులు, భక్తిపరులైనటువంటి వారితో మాట్లాడుతూ వాళ్ళకు ఉన్న వాటిల్లో పేదవాళ్ళకు కూడా పంచిపెట్టమని చెప్పండి వాళ్ళకి అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు సంఘంలో, ఉంటారు కూడా. సో మనం ఈ రెండు సువార్తలు బోధించట్లేదు. వీఆర్ నాట్ ప్రీచింగ్ ప్రాస్పెరిటీ గాస్పుల్, వీఆర్ నాట్ ప్రీచింగ్ పవర్టీ గాస్పుల్, వీఆర్ జస్ట్ ప్రీచింగ్ ద గాస్పుల్. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నిత్య జీవం కోసం రండి. ఆ తర్వాత ఆయన ఇస్తే ఏమి ఇచ్చినా తీసుకోండి, అది బోనస్. ఒకవేళ ఏమైనా నష్టపోవాల్సి వస్తే అది కూడా సంతోషంగా భావించండి. ఈ లోకంలో మనం నష్టపోయే వాటితో మనలో
ప్రత్యక్షపరచబడబోయేటటువంటి మహిమతో దాన్ని పోల్చుకుంటే అసలు అది ఎన్నదగిందే కాదు. కాబట్టి దాని మీద లక్ష్యం ఉంచొద్దు. దానికోసం కాదు మనం ప్రభువుని వెంబడించాల్సింది. ఆయన మంచి చేసినప్పుడు ఆయన స్తుతిద్దాం. ఆయన చెడును మన జీవితంలోకి, కీడుని మన జీవితంలోకి అనుమతించినప్పుడు దాని విషయంలో కూడా ఆయన్ని స్తుతిద్దాం. మనం దాన్ని కూడా అంగీకరించే మనసు కలిగి ఉందాం అని మనం చెప్తున్నాం. దట్ ఈస్ అవర్ టీచింగ్, దట్ ఈస్ అవర్ డాక్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకేమైనా అడుగుతున్నారా? అంటే ఇప్పుడున్న ప్రీచర్స్ లో చాలా మంది ఇప్పుడు దీని మీదనే మనసు ఉండేలాగా వాళ్ళు ప్రీచ్ చేసి కంపల్సరీ గివింగ్ మీద కంపల్సరీ మెసేజెస్ ఉంటున్నాయి అన్న. అయితే అలా అంటే తెలిసిన వ్యక్తులు ఏం చేశారంటే, దేవుడు మీకు మనీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, మీకు కొత్త బ్యాగులు కొనుక్కొని మీ ఇంట్లో పెట్టుకోండి, ఆటోమేటిక్ గా ఓవర్ నైట్ మీకు దాంట్లో డబ్బులు వచ్చేస్తాయి అని చెప్తున్నారన్న. అంటే ఈ మధ్యలో దేవుడు బ్లాక్ మనీ ప్రింట్ చేస్తున్నాడా? బ్లాక్ మనీ కదా, దాని ఏమంటారు, కౌంటర్ఫిట్ నోట్స్, కౌంటర్ఫిట్ మనీ, కౌంటర్ఫిట్ కరెన్సీ దేవుడే తయారు చేస్తున్నాడు అనమాట. బ్లాక్ మనీ కాదు, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ బ్లాక్ మనీ. బ్లాక్ మనీ ఇస్ మనీ దట్ యూ హోల్డ్ అప్ కదా, బట్ దిస్ ఇస్ కౌంటర్ఫిట్ కరెన్సీ. అంటే ప్రభుత్వ లెక్కల్లోనికి రానటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, అడిషనల్గా వచ్చాయో, అదంతా కూడా కౌంటర్ఫిట్, నకిలీ అనమాట. అది ఎవరు ప్రింట్ తయారు చేయని, ప్రభుత్వమే తయారు చేయాలన్నమాట నోట్లని. దానికి వెలుపల ఎక్కడ తయారైనా అవి నకిలీ నోట్లే. సో దేవుడే నకిలీ నోట్లు తయారు చేసి ఇస్తున్నాడు బేసికలీ. సో నకిలీ నోట్లు తయారు చేసే దేవుడు మనకొద్దు, బైబిల్లో ఉన్న దేవుడిని మనం ఆరాధిద్దాం. అట్లా లిటరల్ గా కొనుక్కొని తెచ్చి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారన్న, నాకు తెలిసిన వాళ్ళు. అసలు నేను షాక్ అయిపోయినా, ఎలా నమ్ముతున్నారు ఇంత. ఏంటి, సూట్ కేసు తెచ్చి పెట్టుకున్నారా? అవునన్నా. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు, దేవదాస్ అయ్య గారికి ఆ అనుభవం ఉంది అని ఆయన చెప్పుకున్నారు. ఓకే, దేవదాస్ అయ్య గారు ఆయన అదంటే ఏదో ట్రాక్స్ ఏవో ప్రింట్ చేయాలనుకున్నప్పుడు డబ్బులు లేవు కదా అయ్య గారు అంటే, ఆ పెట్టె తెరవమన్నాడు. పెట్టె నిండా డబ్బులు ఉన్నాయి, కావాల్సినంత తీసుకొని ప్రింట్ చేసుకున్నారు. ఆ పెట్టె అలా మూసి పెట్టారు. తర్వాత ఏదో తీసుకుందామని ఎవరో చూస్తే అందులో డబ్బులు ఏం లేవు. అప్పుడు అయ్య గారు అన్నారంట, అప్పుడు అవసరం ఉంటే దేవుడు ఇచ్చాడు, మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ వస్తాయి అవే అని చెప్పాడంట. ప్రతి క్రిస్మస్కి ఆయన కబోర్డ్ తెరిచి చూస్తే 3 కేకులు ఉండేవంట అందులో ఆటోమేటిక్గా. సో మీరు ఒక అలమారి కూడా తెచ్చి పెట్టుకోండి, క్రిస్మస్ దగ్గరకు వస్తుంది, ఎట్లాగో 3 కేకులు వస్తాయి. ఏంటి, 3 వస్తాయి ఏమో మరి, అక్కడ 3 తండ్రి కుమార పరిశుధాత్మ చెరొకటి ఇస్తారనమాట. ఓకే, సో అట్లా అయి ఉండొచ్చు అది. అంటే ఇప్పుడు ఇవి మనం ప్రశ్నిస్తే మనం చెడ్డవాళ్ళం అయిపోతాం అనమాట. ఈ మూఢభక్తిని కొనసాగనిస్తే సంఘంలో, అప్పుడు అలా మంచోళ్ళం అవుతాం మనం. ఇలాంటి వాళ్ళతో దొంగలతో చేతులు కలిపి మీరు బోధించేదంతా కూడా మంచిదే అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించాలి, లేకపోతే వాళ్ళని ఖండించకుండా నోరు మూసుకొని ఉండాలి. అప్పుడు మనం మంచోళ్ళం అనమాట. దీన్ని ప్రశ్నిస్తాం కాబట్టి మనం చాలా చెడ్డోళ్ళము, సువార్తను వ్యతిరేకించే వాళ్ళము, మీకు వేరే ఏం పని పాట లేదు, మీకు సువార్త చెప్పడం చేత కాదు, ఇవన్నీ మాటలు అంటుంటారు అనమాట. కానీ వీళ్ళు చేసే నష్టము, వీళ్ళు దేవుణ్ణి అవమానపాలు చేసేటటువంటి విధానాన్ని మీరు ఒకసారి చూస్తే, దే ఆర్ డిస్గ్రేస్ టు ద క్రిస్టియన్ కమ్యూనిటీ. ప్రీచర్స్ లైక్ దిస్, ప్రీచర్స్ లైక్ దేవదాస్ అయ్య గారు ఇస్ ఎ డిస్గ్రేస్ టు ద క్రిస్టియన్ కమ్యూనిటీ. చెప్పాను నేను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నా. అంటే అన్న, ఈ వర్డ్ చెప్పిన పాస్టర్ పేరు మెన్షన్ చేయొచ్చా అన్న? చెప్పండి, చెప్పేసేయండి. అది శ్యామ్ కిషోర్ అన్న చెప్పింది. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు పెట్టారు. శ్యామ్ కిషోర్ అది చెప్పకపోతేనే ఆశ్చర్యం కదా, ఆయన చెప్పేందుకు ఆశ్చర్యపోవాలి, అది చెప్పకపోతే కదా. అంటే ఆల్రెడీ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో చాలా సార్లు తీసుకుంటూనే ఉంటాం. సో సి ద పాయింట్ ఇస్, మళ్ళీ ఏమంటారు, ఎందుకు చాప నోట్లో డబ్బులు దొరకలేదా పేతురుకి ట్యాక్స్ కట్టడానికి? చాప నోట్లో దొరికింది అది. ఆ నీటిలో డబ్బులు పడిపోయి ఉంటే ఆ చాప నోట్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది దొంగ నోటు కాదు, అది దొంగ కాయిన్ కాదు, అదేం క్రియేట్ చేసి దేవుడు పెట్టాడని ఎక్కడ చెప్పలేదు. He doesn't encourage us to work against the system in which he has placed us. ఒక ప్రభుత్వ వ్యవస్థ కింద మనల్ని పెట్టి దానికి వ్యతిరేకంగా మీరు పనిచేయండి, నేనే మీకు సహకరిస్తాను. ఇది ఎట్లా ఉందంటే, ఒక ఆయన నాకు ఒకసారి సాక్ష్యం చెప్పాడు. ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటే ఆ పేపర్ అంతా కూడా దేవుడు ముందుగానే ఆయనకు చూపించాడంట దర్శనంలో. అంటే దేవుడు తన ప్రత్యక్షతను ఇవ్వడానికి వాడిన పవిత్రమైనటువంటి సాధనమైనటువంటి దర్శనం ఇప్పుడు దేనికి ఉపకరిస్తుంది? పేపర్ లీక్కి ఉపకరిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం IPL సీజన్లో ఉన్నాం కాబట్టి, అదే ఇండియన్ పేపర్ లీక్ సీజన్లో ఉన్నాం కాబట్టి, ఇలాంటి దర్శనాలు చూసేవారి ద్వారా చాలా ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు. ఓకే, సో ఏమో మరి మన నీట్ పేపర్, నెట్ పేపర్ అన్నీ లీక్ అయ్యాయి అంటే, ఇవన్నీ కూడా ఎవరైనా దర్శనాలు చూసారో మరి ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మరి. ఓకే, దర్శనాల ద్వారా దేవుడు పేపర్ లీక్ చేయిస్తాడు,
అద్భుతం చేయడం ద్వారా దేవుడు దొంగ నోట్లు తయారు చేస్తాడు. ఇలాంటి దేవుళ్ళని కాదు మనం నమ్మాల్సి. ఇలాంటి దేవుడు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కాదు. దిస్ ఇస్ సమ్ అదర్ గాడ్. దివ్య గారు మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయబడ్డాయి కదా. అన్న ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తర్వాత శామ్ ఫ్రమ్ వైజాగ్ అని ఐడెంటిటీ జాయిన్ మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న. రైలర్ బ్రదర్, నేను శ్యామ్ మాట్లాడుతాను వైజాగ్ నుంచి. ఎస్ బ్రదర్. బ్రదర్, నా క్వశ్చన్ ఏంటంటే ఎల్జీబీటీక్యూ అని చదివిన తర్వాత ఒక ప్రశ్న వచ్చింది. ఏంటంటే ఎస్ఐ గ్రంథంలో చెప్పినట్టుగా నా ఎంటను నా ప్రాకారంలోని ఒక భాగమును వారికి ఇచ్చేదని అన్నారు కదండి. అంటే కొత్త పేరు కూడా ఇస్తారని చెప్పి మీరు ప్రకటన గ్రంథం తీసుకున్నారు కదా. అంటే ఇక్కడ మళ్ళీ ఈ వచనంలో ఒక భాగమును కూడా వారికి ఇచ్చేదని అన్నాడు కదండి. అంటే ఆ భాగమును ఇచ్చేదంటే మళ్ళీ వాళ్ళకి సపరేట్ గా ఏదైనా ఇస్తున్నట్టు అనిపిస్తుంది కదా. అది ఏంటి అనేది దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని. బ్రదర్, ఒక షండుడికి చెప్పినటువంటి మాట అది. ఒక ట్రాన్స్జెండర్ కి చెప్పినటువంటి మాట కాదు అది. ఒక లెస్బియన్ కో, ఒక బైసెక్షువల్ కో, ఒక గే కో చెప్పినటువంటి మాట కాదు అది. షండు అంటే ట్రాన్స్జెండర్ కాదు బ్రదర్. యా, అంటే లింగ మార్పిడికి ఒక వ్యక్తి షండుడుగా బ్రదర్. లింగ మార్పిడి ఏ ఫామ్ లో అయితే ఉన్నాడు. సారీ, చెప్పండి, నేను వినలేదు. వాళ్ళకి కాకుండా నార్మల్ గా ఆ లోపంతో పుట్టిన వ్యక్తికి నేను అంటున్నాను బ్రదర్. అంటే ఆ వ్యక్తికి ఏమైనా ఒక భాగం ఇస్తాడంటే అది ఏ భాగం అని అంటున్నాను. అంటే ఆ లోపంతో పుట్టిన వ్యక్తి గురించి చెప్పట్లేదు. యాక్చువల్లీ అది షండుల గురించే చెప్పబడింది మీరు చెప్పినటువంటి ప్రత్యేకమైనటువంటి వాగ్దానం. ఎందుకంటే సమాజంలో వాళ్ళు అందరి చేత తిరస్కరించబడ్డారు. ఇటు స్త్రీల చేత అటు పురుషుల చేత. వీళ్ళు పురుషులు అయినప్పటికీ కూడా షండులై ఉండడం కారణంగా అందరి చేత తిరస్కరించబడ్డారు. వాళ్ళకి సామాజికంగా మంచి స్థాయి లేదు. అంటే వాళ్ళు పుట్టుకతోనే వచ్చింది అనే భావన చెప్తున్నారండి, లేదంటే లేదు అది పుట్టుకతో లేదు పుట్టుకతో ఎవరైతే తల్లి కడుపులో నుండే కొందరు నపుంసకులుగా పుట్టారు అన్నది దట్స్ అ డిఫరెంట్ కేటగిరీ ఆల్టుగెదర్. అంటే వివాహం చేసుకోలేనటువంటి, వివాహం చేసుకునే సామర్థ్యం లేకుండా పుట్టుంటారు వాళ్ళు. అంటే అది 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 ఎలాంటి నపుంసకత్వాన్ని గురించి మాట్లాడుతుంది అది. అంటే అది బహుశా ఐఎమ్ అనేబుల్ టు ఫైండ్ ద రైట్ వర్డ్స్ ఇన్ తెలుగు. ఇంపార్టెన్సీ ఉన్నటువంటి ఒక వ్యక్తి అయి ఉండొచ్చు న్యాచురల్గా. అంటే వివాహానికి పెళ్లి చేసుకోవడానికి లైంగిక సంబంధం కలిగి ఉండడానికి సామర్థ్యం లేనటువంటి ఒక వ్యక్తి అయి ఉండొచ్చు. ఓకే, బట్ ఆ వ్యక్తుల గురించి మాట్లాడలేదు. ఆ వ్యక్తుల గురించి మీరు చెప్తున్నటువంటి స్పెసిఫిక్ వర్స్ ఏదైతే ఉందో, అంటే భాగం అంటే ఎలా తీసుకోవాలని నేను భాగము అంటే ఐ విల్ గివ్ దెమ్ ఎ డబుల్ పోర్షన్. అంటే ఎక్కువ ఆశీర్వాదాన్ని వాళ్ళకి ఇస్తానని చెప్తున్నాడు. అప్పటి వరకు వాళ్ళు కోల్పోయినటువంటి విషయాలన్నింటిలో వాళ్ళని ఆదరించే విధంగా నేను వాళ్ళని చేర్చుకుంటానని చెప్తున్నాడు రాజు. వారికి భాగం అన్నటువంటి మాట చాలాసార్లు మనం వాడుతుంటాం కదా. ఇప్పుడు దశమ భాగం అంటాం. అంటే ఏంటి? ఇట్స్ ఎ పోర్షన్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ కదా, 10వ వంతు. అట్లా అందరికి ఇచ్చిన దానికంటే ఎక్కువ వంతు ఆశీర్వాదం నీకు ఇస్తానని చెప్తున్నాడు. అక్కడ భాగం అంటే అది నేను. ఓకే, ఇప్పుడు ఏంటంటే బ్రదర్ దీనికి ఫాలోఅప్ ఏంటంటే క్వశ్చన్ అంటే మీరు అందులో బయోలాజికల్ గా కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి అడుగుతున్నాను. అంటే ఇప్పుడు పుట్టుకతో ఎవరైనా వాళ్ళు ఫిజికల్ గా కానీ వాళ్ళకున్న లోపాలను బట్టి వాళ్ళు ఆపోజిట్ జెండర్ ఒక లక్షణాలు కలిగి ఉంటారు కొంతమంది. మరి అలా కలిగి ఉండడం సాధ్యమేనా? అంటే వాళ్ళు ఒక ఫామ్ లో శరీరాధారంగా ఒక ఫామ్ లో ఉంటారు, కానీ వాళ్ళకున్న లక్షణాలన్నీ వేరే ఫామ్ లో ఉంటాయి. అంటే ఆపోజిట్ జెండర్ లక్షణాలు కలిగి ఉంటారు అన్నమాట వాళ్ళు. అంటే ఇలాంటి వాళ్ళు ఒకవేళ రక్షించబడితే వాళ్ళ ఫీలింగ్స్ అన్ని అంటే వాళ్ళు ఏ ఫామ్ లో అయితే ఉన్నారో అలా కాకుండా వేరే లక్షణాలు కలిగి ఉంటున్నారు కాబట్టి అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి అవ్వదు, ఏ విధంగా ఉండడానికి అవ్వదు. ఇంకా వాళ్ళు అందరూ వేరుపరుస్తూ ఉంటారు కాబట్టి చుట్టుపక్కల ఇతరులు అందరూ అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే పౌల్ గారు చెప్పిన దాని ప్రకారం భార్య భర్తలు అంటే ఎడబాటు అనేది, అంటే కలయికలు ఎడబాటు అనేది ఉండడం అనేది చాలా కష్టం. ఒకవేళ వాళ్ళు కావాలంటే కలవచ్చు అని చెప్పారు. అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం అనేది కూడా దేవుడిచ్చే వరాన్ని బట్టి అది ఉంటుందని చెప్పారు కదా. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు రక్షించబడిన వ్యక్తి మరి శోధించబడతా ఉంటాడు కదా.
వాస్తవానికి వాళ్ళు ఫిజికల్ గా ఒక ఫామ్ లో ఉంటారు, కానీ వాళ్ళ లక్షణాలు అనేవి ఆపోజిట్ ఉండే అవకాశం ఉంటుందా? వాళ్ళు ఉంటే గనక వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి అలా ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది నాకు వస్తుంది. బ్రదర్ అలా న్యాచురల్ గా అయ్యే అవకాశం ఉంది అనేది ఇప్పుడు చాలా మంది ఎల్జిబిటిక్యూ ని సమర్థించుకునే వాళ్ళు చెప్పేటటువంటి మాట. అంటే సహజంగానే అలాంటి ఒక మీరు చెప్పినటువంటి ఆ పరిస్థితి సహజంగానే ఉన్నటువంటి ఒక డిఫార్మిటీ అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తారు. డిఫార్మిటీ కూడా కాదు, పుట్టుకతోటే పుట్టుకతోటి. అంటే ఇది డిఫార్మిటీ కూడా కాదు, ఇట్స్ జస్ట్ అనదర్ ఓరియంటేషన్, ఇట్స్ అనదర్ థింగ్ అని కూడా ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు అది రోగం కూడా కాదు, అదేమీ అబ్నార్మాలిటీ కూడా కాదు, ఇట్స్ జస్ట్ నార్మల్, ఇట్స్ జస్ట్ న్యాచురల్ అని కూడా అంటున్నారు అనమాట. కానీ దాన్ని బోత్ ద సైడ్, అంటే ఇప్పుడు మీరు బయాలజికల్ గా సైంటిఫిక్ గా అని అన్నారు కాబట్టి దాన్ని బోత్ ద సైడ్స్ ఆర్గ్యూ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు సైన్స్ లో. యాక్చువల్లీ అది ఒక పర్వర్జన్ మాత్రమే, దాన్ని కరెక్ట్ చేయొచ్చు. ఓకే, ప్రాపర్ కౌన్సిలింగ్ ద్వారా, ప్రాపర్ ఓరియంటేషన్ కి వాళ్ళని అలవాటు చేయడం ద్వారా దాన్ని కరెక్షన్ చేయొచ్చు. మారు మనస్సు పొందిన వ్యక్తి విషయంలో అయితే చేయొచ్చు అని ఆర్గ్యూ చేసేటటువంటి ఒక ఇది కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ మెడికల్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఏది రోగం కాదు, ఏది సహజంగా కలిగేది, ఏది అసహజంగా కలిగేది అని మెడికల్ డిటర్మైన్ చేసేటటువంటి బోర్డ్స్ ఉంటాయి. అట్లా అమెరికన్ మెడికల్ బోర్డ్ అసోసియేషన్ కావచ్చు, లేకపోతే ఇంకా అట్లా చాలా పెద్ద పెద్ద పేరుగాంచినటువంటి బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇది న్యాచురలే, ఇది సహజంగా జరిగేది అన్నటువంటి తీర్మానానికి వచ్చారు. ఎలా వచ్చారు అంటే అది ఓటింగ్ విధానంలో తీసుకునేటటువంటి తీర్మానం ఆ బోర్డు. అంటే ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి ఆ బోర్డులో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 51 మంది ఇది సహజమైనటువంటి విధానంలోనే జరుగుతుందని ఓటేసేస్తే మిగతా 49 మంది విభేదించిన వాళ్ళని పక్కన పెట్టేస్తారు డెమోక్రటిక్ గ్రౌండ్స్లో. అంటే ఇట్స్ డిటర్మైన్డ్ ఆన్ పొలిటికల్ ప్రిన్సిపల్ అనమాట, మెజారిటీ ఒపీనియన్ని తీసుకుంటారనమాట యాక్చువల్లీ. సో అలా ఓట్ చేయడం ద్వారా ఇది సహజమే అని వచ్చినటువంటి ఒక కన్క్లూజన్ని తీసుకొని మనం అది అబ్సల్యూట్గా తీసుకోవడానికి అయితే వీల్లేదు డెఫినెట్లీ. ఓకే, ఎక్కువ శాతం మంది అలా నమ్మారు కాబట్టి, ఎక్కువ శాతం మంది సైంటిస్ట్ ఆ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు కాబట్టి అదే నిజం, అదే సత్యం అది మనం అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు. అవతల ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా బోధించింది, ఆయన స్త్రీని గాను పురుషుని గాను మనుషుల్ని నిర్మించాడని. సో అలాగే వాళ్ళు ఉండే అవకాశం ఉంది. సో ఒకవేళ ఏవైనా మానవ పతనం కారణంగా వచ్చినటువంటి డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకునేటటువంటి మెడికల్ విధానాలు ఉండొచ్చు. మారల్లీ కౌన్సిలింగ్ ద్వారా, ఇంకా మారల్ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళని రీహాబిలిటేట్ చేసేటటువంటి విధానాలు కూడా ఉండొచ్చు. ఒకవేళ అది ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతేనండి, అదే ఆ వ్యక్తి అలా ఉన్నాడు కానీ ఎంత మెడికల్ కౌన్సిలింగ్ తీసుకున్నా అవ్వట్లేదంటే అప్పుడు ఇబ్బందే కదా. అంటే ఇది ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్. అంటే మీరు చెప్తున్నది ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్. అట్లా ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు పర్సనల్లీ? అంటే నేను అడుగుతున్నానండి, ఇట్ ఇస్ ప్యూర్లీ హైపోథెటికల్ సిచ్యువేషన్. అంటే మనకు అట్లాంటి ఒకటి జరిగింది అన్నటువంటిది ఏమి ఎక్కడ ప్రాక్టికల్లీ డిస్కషన్ లోకి రాలేదు. ఇప్పుడు గారు బైబిల్లో ఆడంగితనము అని ఉంది కదా, అది పాపము అని చెప్తుంది కదా బైబిల్ క్లియర్. ఎస్, అంటే అది కావాలని పర్వర్జన్, అంటే పర్వర్జన్స్ క్యాన్ బి ఇన్కల్కేటెడ్ ఆల్సో కదా. అంటే అలవాట్లు చేసుకోవచ్చు కొన్ని, అట్లా ఆడంగితనాన్ని అలవర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ గురించే చెప్తున్నా, లేదంటే అసలు అలాంటిది ఏదైనా పాపమే అని చెప్తున్నా? అంటే ఆ ఇన్క్లినేషన్ ఎవరికి రాకుండా ఉండొచ్చు అని అనుకోలేము కదా మనం. ఆ శోధన ఎవరికైనా రావచ్చు, ఆ శోధనకి తావిచ్చినప్పుడే కదా దాని వైపుకి వెళ్ళిపోయేది. దానికి కారణాలు ఎలాగైనా సరే, కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు, కానీ అది మాత్రం పాపమే అని బైబిల్ చెప్తుంది. రైట్, డెఫినెట్లీ. సో న్యాచురల్ గా అది అవుతుంది అనే దాన్ని అంటే మనం జనరల్ గా చూస్తూ ఉంటుంటే ఎవరైనా ఇప్పుడు ఫిజికల్ ఒక ఫామ్ లో ఉంటారు, కానీ వాళ్ళు బయటకు చూస్తున్నప్పుడు వాళ్ళు సేమ్ జెండర్ నే వాళ్ళు అట్రాక్ట్ చేసినట్టుగా చేస్తూ ఉంటారు వాళ్ళని చూస్తూ ఉంటుంటే. అదే బ్రదర్, అది అంటే అట్లా అలవర్చుకోవచ్చు కదా, ఆడంగితనాన్ని అలవర్చుకోవచ్చు. అసలు మెడికల్ గా బయాలజికల్ గా ఇలాగ జరిగే అవకాశం ఉందా అని, అలా ఉంటారా అని. నేనైతే దానికి అవకాశం లేదన్న వారి వైపే ఉంటున్నాను బ్రదర్ బేసిక్లీ, ఎందుకంటే బైబిల్ కూడా అదే చెప్పింది కాబట్టి. And that is the truth. That will eventually be proven to be the truth. అంతే. సామ్ గారు, చిన్న ఇంకో క్వశ్చన్ అడగొచ్చు అంటారండి? లైవ్ చాట్ లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమనుకోకపోతే నెక్స్ట్ వీక్ జాయిన్ అయ్యారు. సరే
సరే బ్రదర్. ఓకే. అండ్ థ్యాంక్ యూ మీరు సో మచ్. ఎక్కువ ఉపయోగకరమైన ప్రశ్నలు అడుగుతారు కాబట్టి కొంచెం ఎర్లీగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి శ్యామ్ గారు. 8:35కి వచ్చాను బ్రదర్. ఓకే కానీ ఓకే ఓకే యా 35 కొంచెం ముందు జాయిన్ అవుతాను. షూర్ షూర్ ఎస్ ఎస్. షూర్. ఓకే థ్యాంక్ యూ శ్యామ్ గారు. ఓకే. అండ్ బిబు గారు, మనకి 8 క్వశ్చన్స్ ఉన్నాయి, సమయం Yeah. 10 నిమిషాలు ఉంది. ఓ లైవ్ చాట్ క్వశ్చన్స్. ఓకే మొదటి ప్రశ్న, నాని అని అడిగించినటువంటి ప్రశ్న, ఒక క్రైస్తవ సర్జన్ గా ఏదైనా అబార్షన్ కేసు వస్తే ఆ కేసు నేను టేకప్ చేయడం వాక్యానుసారమేనా, లేక అలాంటి కేసెస్ టేకప్ చేయొద్దు? అంటే సిచ్యువేషన్ బట్టి డిటర్మిన్ చేసుకోవాలి. అది ప్రాణాపాయం, ఒకవేళ తల్లికి ప్రాణాపాయం కలిగించేటటువంటి ఒక పరిస్థితి అయితే ఖచ్చితంగా అది చేయాలి. ఎందుకంటే రెండిట్లో ఏదో ఒక ప్రాణాన్ని ఖచ్చితంగా మనం నష్టపోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి తల్లిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి చాలా మందితో ఆల్రెడీ సంబంధాలు కలిగి ఉంది ఇక్కడ. అండ్ హర్ ప్రెజెన్స్ ఇస్ డెఫినెట్లీ నీడెడ్ దాన్ ద వన్ హూ హెస్ నెవర్ సీన్ ద వరల్డ్. కాబట్టి ఆమె ప్రాణాన్ని కాపాడుకోవడం అనేది చాలా రిలేషన్షిప్స్ ఆమె పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆమె ప్రాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఎప్పుడైనా. ఖచ్చితంగా ఇది ప్రాణం మీదకి వచ్చేలా ఉంది అని అన్నప్పుడు అబార్షన్ చేయడం తప్పు కాదు. ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడడానికి తప్పనిసరిగా చేయాల్సి వచ్చినటువంటి ఒక పని. అదొక్కటి మాత్రమే మినహాయింపుగా చూడాలి. మిగతా ఏ పరిస్థితిలో అయినా సరే అది చేయడం తప్పు, చేయకూడదు. తర్వాత చిలుక ప్రవీణ్ అని అడిగించినటువంటి ప్రశ్న, ఆదికాండం 38వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మరిది ధర్మం అంటే ఏంటి? బైబిల్ దేవుడు సొంత వదినతో తప్పు చేయిస్తున్నాడు, అలాంటి గ్రంథం లేదా అట్లాంటి దేవుడు మనకు అవసరమా అని అంటున్నారు బైబిల్ విమర్శకులు. దీనికి ఎలా సమాధానం చెప్పచ్చు? ఓకే, అంటే అన్న బ్రతికున్నప్పుడే వదినతో కూడా తమ్ముడు అన్న ఇద్దరు కలిసి ఆ స్త్రీతో కాపురం చేయొచ్చు అని బైబిల్ చెప్పలేదు బేసికలీ ఎక్కడ కూడా. ఆమె చనిపోయిన తర్వాత ఎవరినైనా వివాహం చేసుకునేటటువంటి స్వేచ్ఛ ఆమెకు ఉంది కాబట్టి మరిదిని వివాహం చేసుకునేటటువంటి అనుమతి కూడా బైబిల్ ఇచ్చింది. ఎందుకంటే అదే కుటుంబంలో ఆమె ఉంటుంది కాబట్టి అదే కుటుంబంలో దెర్ ఇస్ అ గ్రేటర్ సెక్యూరిటీ ఫర్ దట్ ఉమెన్ రాదర్ దెన్, అది దాన్ని ఒక బాధ్యతగా చూస్తారు కూడా కాబట్టి. అంటే ఖచ్చితంగా అది కూడా పిల్లలు లేని స్థితిలో ఆమె ఉంది. సో ఎప్పటికీ వారసులు ఎవరు లేకుండా ఒంటరిగా ఉండిపోవాల్సినటువంటి ఒక స్థితి ఆమె. అలాంటప్పుడు ఆమె విషయంలో ఖచ్చితంగా బాధ్యత నిర్వర్తించే ఒక కుటుంబంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో అది చెప్పాడు. కానీ ఆ సందర్భంలో వివాహం ప్రస్తావన ఎక్కడైనా ఉందంటారు? కేవలం వివాహం వెలుపల పదమే వాడినట్లు గుర్తుంది. కాదు, అంటే వివాహమే చేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు రూతు గ్రంథంలో చాలా స్పష్టంగా మనకి వివాహం వెలుపల కేవలం పిల్లల్ని కనడానికి నియోగ ధర్మం లాగా ఏదో నియమించలేదు మన దేవుడు. అయితే అలాంటి దేవుడు మనకు అవసరమా అని ప్రశ్నించేటటువంటి వాళ్ళు వాళ్ళ గ్రంథాల్లో నియోగ ధర్మాన్ని నేర్పించినటువంటి దేవుడిని ప్రశ్నించడం నేర్చుకుంటే మంచిది. అంటే పెళ్లి చేసుకోకుండానే పిల్లలు అవసరమైన వాళ్ళు ఎవరితో అయినా వెళ్ళి పిల్లల్ని కనేంత వరకు ఆ పని చేయొచ్చు అని ఏదైతే బోధించారో వాళ్ళ గ్రంథాల్లో, దానికి సంబంధించినటువంటి ఆధారాలు చాలా ఉన్నాయి. చాలా మంది ఆల్రెడీ బయట పెట్టారు కాబట్టి మేము ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఏ గ్రంథాల్లో ఉన్నాయని కూడా నేను చెప్పట్లేదు, ఏ ధర్మంలో ఉందని కూడా నేను చెప్పట్లేదు. కానీ నియోగ ధర్మం ఏ గ్రంథంలో ఉందో నేను ఈ మాట చెప్తున్నప్పుడు ఎవరు నొచ్చుకొని దానికి స్పందిస్తారో వాళ్ళ గ్రంథంలోనే ఉంటుంది అది. ఓకే, సో కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మమ్మల్ని అంటున్నారు, మమ్మల్ని ఎలా అంటారని ఎవరైతే స్పందిస్తారో వాళ్ళ గ్రంథంలో ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళు స్పందించేదాకా చెప్పండి మీరు. ఓకే, సో అది ఉన్నప్పుడు అది నియమించినటువంటి దేవుడు మంచి దేవుడా, లేకపోతే వివాహం చేసుకొని చూసుకోరా బాబు ఆమెను ఒంటరిగా వదిలేయకని నేర్పించినటువంటి దేవుడు మంచోడా? ఆలోచించుకుంటే అంటే బేసిక్ గా మన కల్చర్ లో అంటే ఇప్పుడు అన్నదమ్ముల మధ్యలో కదా, ఇది సిబ్లింగ్స్ కదా, అలాంటిది ఇక్కడ సంస్కృతిలో లేదు కాబట్టి దాన్ని అలా తీసుకోవడం కష్టం అవుతుంది అంటారా? అంతేగాని ఇక్కడ సంస్కృతిలో మేనమామని చేసుకోవడం తప్పు కాదు. మళ్ళీ అది వాక్య విరుద్ధమైనప్పటికీ ఎందుకు? అది మన సంస్కృతి అంగీకరించింది కాబట్టి మనకు అలవాటు అయిపోయింది కాబట్టి మనకి ఏం రిపల్సివ్ గా అనిపించట్లేదు మన మనసుకి. కానీ ఎంత తేడా విషయం అది, మామని పెళ్లి చేసుకోవడం అనేది. తల్లి సహోదరుడు మామగా ఉన్నటువంటి వ్యక్తి భర్త అవుతాడు. అప్పటి వరకు అమ్మమ్మగా ఉన్న ఆమె అత్త అవుతుంది. దాన్ని బైబిల్ ఖండిస్తూ ఉంటే దాని ద్వారా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటే, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా వస్తూ ఉంటే అదేమి తప్పుగా అనిపించదు. అలాంటి పెళ్ళిళ్ళకి వెళ్ళి శుభ్రంగా మంత్రాలు చదివి
వాళ్ళు పెట్టినవి తిని వాళ్ళు ఇచ్చినవి తీసుకొని రావాలి, ఆ, అక్షంతలు వేసి. అదేం తప్పు కాదు. కానీ ఇది మన సంస్కృతిలో అలవాటు లేదు కాబట్టి, అబ్బాయి అలాంటి దేవుడు మనకు అవసరమా, మనకు నియోగం నేర్పించిన దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడిని ఆరాధించుకుందాం మనం అని పిలుస్తున్నారు అనమాట. తర్వాత మిస్టర్ అర్ల్ అనే అడిగినటువంటి ప్రశ్న, యోహాను సువార్త 13:27 సాతాను వాణిలో ప్రవేశించెను అని ఉంటుంది. ఆ మాటల భావాన్ని వివరించారు. సాతాను వానిలో ప్రవేశించడం అనే వాక్యం ఉంది. అయితే దాన్ని వివరించమని అడుగుతున్నాను. సాతాను వానిలోనికి ప్రవేశించాడు, యూదాలోకి, అంతే అంతేనా? అంతే. దానికి ఎలా వాడు ఆల్రెడీ ఎట్లా ప్రవేశం యేసుక్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్నాడు. వాడు మొదటి నుంచే సాతానికి చెందినటువంటి వాడే. సాతాను చేయాలనుకున్నటువంటి ఆ పనికి సమయం ఆసన్నమైనప్పుడు వాడిలోకి ప్రవేశించి చేయాలనుకున్నది చేపించేశాడు అతని చేత, అంతే. ఇంకా అంతకు మించి వివరించడం కూడా సాధ్యపడదు. ఏమీ లేదు కదా అందులో. అంటే ఎలా ప్రవేశించాడు అని అది అదే అంతకు మించి వివరించడం కూడా అంటే కుదరదేమో. దాని గురించి ఆల్రెడీ థియరీస్ ఉండుండొచ్చేమో. ప్రవేశిస్తే ఎక్కడ ఉంటాడు లోపల, రెసిడెంట్ అదే బేసిక్ క్వశ్చన్ అదే అనే అనుకుంటున్నాను. లోపల ఉండడానికి వసతులు ఏంటి, ఇట్లాంటి అయి ఉండొచ్చు. మరి అది తెలియదు. మరి కొత్తగా ఏదైనా థియరీ తయారు చేసి దాని గురించి. రైట్. తిమోతి కమ్మిడి అని అడిగినటువంటి ప్రశ్న కాదు, పోస్ట్ చేసినటువంటి కామెంట్, అబద్ధ బోధకుల మెసేజెస్ వాట్సాప్ లో పెట్టుకోవడం కూడా తప్పే కదా, దీని గురించి ఏమంటారు? డెఫినెట్లీ తప్పే. ఆల్రెడీ మనం చాలా ఎలాబరేట్ గా మాట్లాడాం దాని గురించి ఈ రోజు ప్రోగ్రామ్. అండ్ పబ్జీ అని అడిగిన ప్రశ్న, రాధా మనోహర్ దాస్ గురించి చెప్పండి, ఎప్పుడు యేసుని తిరుగుతూనే ఉంటాడు. ఏం చెప్పమంటావు రాధా గురించి? అమ్మాయిల గురించి ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేదు నాకు. రైట్. విక్టర్ పాల్ అని అడిగినటువంటి ప్రశ్న, అంటే ఆడంగి వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడడం ఇష్టం లేదు నాకు. సో రైట్. విక్టర్ పాల్ అని అడిగినటువంటి ప్రశ్న, ఎక్స్పోజిటివ్ ప్రీచింగ్ బోధించకపోతే రచయిత యొక్క ఉద్దేశం పక్కదారి పడుతుందని బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్తూ ఉంటారు కదా, ఇది నిజమేనా? ఆ తర్వాత ఒక సిస్టర్ యొక్క కాన్వర్సేషన్ విని ఇప్పుడు సిస్టర్ గారు అడిగిన ప్రశ్న, టాపికల్ టీచింగ్ బోధించడం ద్వారా మాత్రమే వస్తుంది, కానీ ఎక్స్పోజిటివ్ టీచింగ్ బోధించడం ద్వారా తెలియబడుతుంది అన్నారు యాక్చువల్ గా, కానీ తెలియబడదు అనేది అనుకుంటున్నాను నేను. ప్రశ్న కాదు, నాకు రెండు ప్రశ్నలు మళ్ళీ ఒకసారి చదవండి. ఐఎమ్ సారీ. ఎక్స్పోజిటివ్ ప్రీచింగ్ బోధించకపోతే రచయిత యొక్క ఉద్దేశం పక్కదారి పడుతుందని బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్తూ ఉంటారు కదా, ఇది నిజమేనా? ఇప్పుడు సిస్టర్ గారు అడిగిన ప్రశ్న, టాపికల్ టీచింగ్ పద్ధతిలో బోధించడం ద్వారా మాత్రమే వస్తుంది, కానీ ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ బోధించడం ద్వారా తెలియబడదు అని రాయాల్సింది తెలియబడుతుంది అని రాశారు అనుకుంటున్నాను. దీని గురించి చెప్పండి. ఎక్స్పోజిటరీ టీచింగ్ అంటే మన అండర్స్టాండింగ్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సంఘంలో మనం బోధించే క్రమంలో వరుసగా ఒక గ్రంథాన్ని తీసుకుని అందులో ఉన్నటువంటిది సిస్టమేటిక్ గా బోధించుకుంటూ వెళ్ళాలని చెప్తాం, అది కరెక్టే. కానీ టాపికల్ టీచింగ్ లో మనం చేసేది కూడా ఎక్స్పోజిటరీ విధానంలోనే చేయాలి. అంటే ఆ టాపిక్ కోసం మనం తీసుకున్నటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాటి కాంటెక్స్ట్ లో ఆ టాపిక్ కి రిలేట్ అవుతున్నాయా లేవా అని చూసే చేయాల్సి వస్తుంది. సో అక్కడ కూడా ఎక్స్పోజిటరీ మెథడ్లోనే అందులో ఉన్నటువంటి ట్రూత్ని బయటకు తీసుకొచ్చి టాపికల్గా దాన్ని సిస్టమేటిక్గా అమర్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం. సో ఎక్స్పోజిటరీ ప్రిన్సిపల్స్ ప్రాపర్గా ఫాలో అవ్వకుండా ఈవెన్ టాపికల్ టీచింగ్ని కూడా సరిగ్గా ముందుకు తీసుకెళ్లడం అనేది సాధ్యం కాదు. లేకపోతే టాపికల్ కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా ఏ కనెక్షన్ లేని వచనాల్ని ఎటు పడితే అటు మనము యూనో అసలు కలపకూడనటువంటి వచనాల్ని కలిపేసేటటువంటి ప్రయత్నాలు అట్లాంటివి చేస్తూ ఉంటారు చాలామంది టాపికల్ టీచింగ్ కాబట్టి. అంటే ఎక్సెసివ్ లిబర్టీ తీసుకుంటూ ఉంటారు వాక్యంతో. సో మనం చెప్తున్నటువంటి అంశానికి మనం తీసుకున్నటువంటి వాక్య భాగాలు కాంటెక్స్ట్లో ఆ అంశానికి సంబంధించినటువంటివేనా కావా అన్నవి కూడా చూసుకోవాలి. అవన్నీ కూడా ఎక్స్పోజిటరీ టీచింగ్ మెథడాలజీలో వాడేటటువంటి పద్ధతుల ద్వారానే, హెర్మెనెటికల్ ప్రిన్సిపల్స్ ద్వారానే నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. దీపు గారు ఒక ప్రశ్న, 1 నిమిషము 3 ప్రశ్నలు. ఓకే. జోసెఫ్ బెగరిని అడిగినటువంటి ప్రశ్న, దాన్ని నేను నాకు అర్థమైన భాషలో నేను రాశాను. ఒక హత్య జరిగింది అనుకోండి, చనిపోయిన వ్యక్తి బ్రతికున్న హత్య చేసిన వ్యక్తిని
క్షమించే అవకాశం ఉంటుందా? అలా ఎవరైనా క్షమించబడగలరా? నరహత్యను దేవుడు క్షమిస్తాడా? హేబేల్ విషయంలో దేవుడు కయ్యను క్షమించాడా? చనిపోయిన వ్యక్తి బ్రతికున్న వ్యక్తిని క్షమించడమా? ఉమ్. అలా క్షమించగలిగితే అతను చనిపోలేదని అర్థం కదా. నెక్స్ట్ క్వశ్చన్. చనిపోయిన తర్వాత ఎట్లా క్షమిస్తాడు? క్షమించలేడు. చనిపోయిన తర్వాత క్షమించడం అంటే అతని ఆత్మ క్షమిస్తుందా లేకపోతే ఏంటది? అంటే అలాగే అడుగుతున్నట్టున్నారు, అతని ఆత్మ క్షమిస్తుందని. క్షమించకుండా ఉండే ఒక పరిస్థితి గురించి మనం ప్రకటన గ్రంథంలో చదువుతున్నాము. ఎన్నాళ్ళు ఇంకా మమ్మల్ని చంపిన వాళ్ళ మీద పగ తీర్చకుండా ఉంటావు దేవా అని మొరపెడుతున్నాయి ఆత్మలు. ఓకే, సో అది క్షమించే పరిస్థితి గురించి అక్కడ అది లిటరల్ గా జరిగినటువంటి ఒక విషయంగా మనం తీసుకోకూడదు. అది కూడా దర్శన రూపకంగా చూస్తున్నాడు, అలంకారప్రాయంగా చెప్తున్నాడు. ఓకే, దాన్ని ఇంటర్ప్రిట్ చేసే వేరే విధానం ఉంది. సో విల్ నాట్ గెట్ ఇన్ టు దట్. బట్ చనిపోయిన ఒక వ్యక్తి క్షమించడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. హేబేల్ రక్తం మొరపెట్టుకుంటుంది అని అంటే అది కూడా అలంకారమే వాస్తవానికి. అంటే అది ప్రతీకారానికి పిలుపునిస్తుంది అన్నటువంటి భావంలో మొరపెట్టుకుంటుంది అన్నటువంటి మాట చెప్పారు అలంకారంగా, అంతే. ఆ తర్వాత ట్రూ అని అడిగిన ప్రశ్న, పరదేశ పరలోకం వేరువేరా? చనిపోయిన తర్వాత విశ్వాసులు ఎక్కడికి వెళ్తారు? లాజర్ అబ్రహాం ఎక్కడ? ఏమో, కొత్త నిబంధన కాంటెక్స్ట్ లో పరలోకము పరదేశు అన్నటువంటి మాటలు చాలా పర్యాయ పదాలుగా చాలా సందర్భాల్లో వాడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు శిలువ పైన చనిపోయి తిరిగి లేచే కంటే ముందు చనిపోయినటువంటి భక్తుల ఆత్మలు వెళ్ళేటటువంటి స్థలాన్ని పరదేశం అని ప్రత్యేకంగా పిలిచారు. కానీ అది అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువులో అందరికీ పరలోక ప్రవేశం ఉంది కాబట్టి ఆ తర్వాత పర్యాయ పదాలుగానే ఆ పదాలని వాడిన సందర్భాలు లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. తర్వాత దేవుడు ఒకడా ముగ్గురా? ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తన అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. అలా అని చెప్పి ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తన అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి బాబు గారు. రాకేష్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, వేర్ కెన్ వి బై జాన్ గిల్స్ కామెంటరీస్ అట్ ఇండియన్ ప్రైజెస్ అండ్ అదర్ క్రిస్టియన్ రిసోర్సెస్ అన్న ఒక క్వశ్చన్ మార్క్. ఇండియన్ ప్రైసెస్ అంటే ఇండియన్ ప్రింటర్స్ ఎవరు నాకు తెలిసి ప్రింట్ చేయలేదు జాన్ గిల్ కామెంటరీస్ ని, కానీ మీరు ఆన్లైన్ అయితే వాడుకోవచ్చు. ఐ థింక్ ఈ స్పోర్ట్ లో కూడా ఉంది అనుకుంటా, అండ్ వేరే యాప్స్ లో కూడా అవి ఉన్నాయి. సో అలాగే వాడుకోవాలి, లేకపోతే వీ షుడ్ ఫైండ్ ఎ ప్రింటర్ హూ విల్ బి విల్లింగ్ టు ఇన్వెస్ట్ అండ్ ప్రింట్ ఫర్ ద ఇండియన్ క్రౌడ్. అయితే లైవ్ చాట్ లో క్వశ్చన్స్ పోస్ట్ చేసిన వాళ్ళు ఒకవేళ మీ క్వశ్చన్స్ ఇంకా పూర్తి స్థాయిలో ఆన్సర్ చేయబడకపోతే మీరు ఇది ప్రతివారం జరిగే కార్యక్రమం కనుక ఇంకా వివరంగా మీ ప్రశ్న మరలా అడిగే ప్రయత్నం చేయండి. వివ్ గారు తప్పకుండా దానికి ఇంకా స్పష్టమైన సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని క్విక్ అనౌన్స్మెంట్స్ తోటి మనం ముగించుకుందాము. హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా అనేక క్రైస్తవ వనరులను తెలుగులో ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తుంది. ఆ వనరులన్నీ మీకు పుస్తకాల రూపంలో ఆడియో, వీడియో పుస్తకాలు, అలాగే కామెంటరీలు, వ్యాసాలు రూపంలో 3 మాధ్యమాల ద్వారా మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఒకటి హితబోధ వెబ్సైట్. మీరు గూగుల్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. దయచేసి వీక్షకులంటే ఒకసారైనా హితబోధ వెబ్సైట్ ని విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే అందులో ఉన్న రిసోర్సెస్ దాదాపుగా యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. సో మీరు గూగుల్ ప్లే స్టోర్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది, దాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే హితబోధ యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ వనరుల గురించి, ఈ వనరులను అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు వ్యక్తిగతంగా వీటి ద్వారా ప్రయోజనం పొందడం మాత్రమే కాకుండా మీకు తెలిసిన వారికి కూడా వీటిని పరిచయం చేయండి. వీటి ద్వారా వాళ్ళు కూడా క్షేమాభివృద్ధి పొందగలిగే విధంగా ఈ పరిచర్యకు మీ వంతు కంట్రిబ్యూషన్ మీరు అందించాలని రిక్వెస్ట్ చేస్తూ, ఈ పరిచర్య గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ, క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం చేయబడుతుంది కనుక తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకుందాం. సెలవు.